అన్నది దాని మీద పెద్ద డిస్కషన్ ఉందో లేదో నాకు తెలియదు. రవిప్రకాష్ గారు, నాగరాజు ఇలాంటి వాళ్ళకి తెలియాలి ఏం చేస్తారు. నేను నిన్న ప్రత్యేకంగా ఇక్కడికి రమ్మన్నారు కాబట్టి ఒకసారి తెలుసుకుందాం నిన్న వెళ్ళి చూశాను. కొంత పార్టీ ఆల్రెడీ ఒక గ్రీన్ కట్టింగ్ కట్టి, ముఖ్యంగా అక్కడ తెలుసుకోవాల్సింది ప్రభుత్వం వారే, మున్సిపల్ కార్పొరేషన్ ప్రభుత్వం వారే సర్ ఆర్థర్ కాటన్ విగ్రహం పెట్టారు గోదావరి గట్టున. అది మొదట్లో పెట్టిన విగ్రహాన్ని నేను అనుకుంటున్నాను. తర్వాత ఇతరుల విగ్రహాలు వచ్చాయి. గోదావరి గట్టున సర్ ఆర్థర్ కాటన్ విగ్రహం అంటే సముచితం. మరి దాన్ని కూడా తీసేస్తారంటే దానికి కూడా అప్పుడే కొంత డ్యామేజ్ జరిగింది. అది ఏం చేస్తారో తెలియదు. అక్కడ ఎర్త్ వర్క్ అవుతోంది. అది తీసి పక్కన పెడతారా, అదొకటే నుంచి మిగిలిన తీసేస్తారా అన్నది తెలియదు. అందువల్ల ఇప్పుడు ఊరిలో నాయకులు, రాజకీయ నాయకులు అనండి, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు అనండి, ఇంకో రకంగా తగిన సలహాలు ఇచ్చే పెద్దవారు కూడా వస్తారని విన్నాను. అందరికీ కూడా విశ్వేశ్వరరావు గారు చెప్పినట్టు రాజకీయాలతో సంబంధం లేకుండా, వ్యక్తిగతంగా సంబంధం లేకుండా ఇక్కడ కూర్చున్న ప్రజలందరూ కూడా వారి వారి అభిప్రాయాలు ఒత్తి ఈ విగ్రహాలు, గోదావరి గట్టు నుండి విగ్రహాలు తొలగించడం అనేది ఈ ఎజెండాలో అది ఒక ఐటమ్గా పెట్టినా ఇతర విషయాలు కూడా ఏదైనా మాట్లాడవచ్చా అన్నది ఒకసారి పీకే విశ్వేశ్వరరెడ్డి గారు, రామనాయుడు గారు కూడా వాళ్ళు ఒప్పుదల పెడితే మాట్లాడొచ్చుకోమని చెప్తున్నా. ప్రతిదానికి కూడా ఇలాంటి సభలో సమావేశాల్లో జరగవలసింది ఏదో ఒక ప్రపోజల్ పెట్టడం, ఇలా చేస్తే బాగుంటుందని ఒక తీర్మానాన్ని ప్రతిపాదించాలి. ఆ తీర్మానాన్ని ప్రతిపాదించిన తర్వాత ఇక్కడ సభలో సమావేశమైన ప్రతి వ్యక్తి కూడా వారి యొక్క అభిప్రాయాన్ని కొంచెం డిసిప్లిన్డ్ మేనర్లో చాలామంది ఉంటారు కాబట్టి క్లుప్తంగా అయినా చెప్పగలిస్తే సభ ఒక తీర్మానం యునానిమస్గానా లేకపోతే డివిజన్ ఉన్నదా ఒక తీర్మానం పాస్ చేసి ఆ తీర్మానాన్ని అధికారులకి ఇవ్వడానికి కుదురుతుంది. అందువల్ల నేను అధ్యక్ష స్థానంలో ఉన్నాననే కాకుండా ప్రాపర్ ఇదేంటంటే తీర్మానాన్ని నాయుడు గారు కానీ విశ్వేశ్వరరెడ్డి గారు కానీ ప్రవేశపెడతారు. ఒక్కొక్క తీర్మానం మీద విడివిడిగా చర్చ జరుగుతుంది. ఒకటి ఈ విగ్రహాలు, రెండు నేను విన్నది ఏంటంటే ఇది ఎప్పుడో చెన్నారెడ్డి గారు చీఫ్ మినిస్టర్గా ఉన్న టైంలో పుష్కరాల్లో కూడా ఇక్కడ అపరకర్మలు దానికి చేసేటప్పుడు వచ్చిన ప్రతి పిలిగ్రిమ్ మీద ₹1 టికెట్ వేద్దామని చెప్పి అది గవర్నమెంట్ కలెక్షన్ డబ్బులు వస్తుంది, గవర్నమెంట్ కూడా ఖర్చు అవుతుంది కాబట్టి సంపాదన ఉద్దేశంతో ఆయన ఒక జీవో ఇస్తే దాన్ని ఛాలెంజ్ చేశారు. రామచంద్రరావుని సీనియర్ అడ్వకేట్ హైకోర్టులో ఆయన ఛాలెంజ్ చేశారు. రామచంద్రారెడ్డి గారు అప్పుడు అడ్వకేట్ జనరల్. చట్ట ప్రకారం అక్కడ విని హైకోర్టు స్టే ఇవ్వబోయింది. ఆఖరి నిమిషంలో అడ్వకేట్ జనరల్ వచ్చి ఏదో ఫలానా చట్టంలో పంచాయతీ దాంట్లో ఇలాంటి ఉన్నది, ఇలాంటి జౌంబరీలు అవి జరిగినప్పుడు కలెక్ట్ చేయొచ్చు అన్నది మాట చెప్తే స్టే ఇవ్వకుండా ఆఫ్ చేశారు. కోర్టు స్టే ఇవ్వకపోయినా ప్రజల్లోని భావాన్ని గ్రహించి ఆగ్రహభావాన్ని గుర్తించి చెన్నారెడ్డి గారు ఒక అడుగు వెనక్కి వేశారు. అందుకు నాకు తెలిసింది చెన్నారెడ్డి గారు చీఫ్ మినిస్టర్ ఉండగా వేసిన జీవోని ఇంప్లిమెంట్ చేయకుండా, డబ్బు కలెక్ట్ చేయకుండా వచ్చిన పిలిగ్రిమేజ్ అందరికీ కూడా ఫ్రీగానే అక్కడ అపరకర్మలు అవి చేసుకోవడానికి. రెండో ప్రాబ్లం ఈ అపరకర్మల దగ్గరికి వచ్చేది ఎక్కడెక్కడి నుంచో రాజమండ్రిలో ఉండే పౌరోహితులే కాకుండా పై ఊరు నుంచి కూడా 12 సంవత్సరాలకు ఒకసారి చాలామంది వస్తారు. ఈసారి లక్షల్లో వస్తారు కాబట్టి చాలామంది అవసరం కూడా అపరకర్మ చేయించగలిగిన శక్తి ఉన్న పౌరులు వాళ్ళల్లో వాళ్ళకి చిన్న చిన్న అభిప్రాయాలు రావడానికి కూడా అవకాశం ఉంది. ఊళ్ళో ఉన్న ఇంత పెద్దలందరూ కూడా ఇక్కడ నేను విన్నది పౌరోహిత సంఘం భక్తులు కూడా వచ్చారని విన్నాను. వారికి కూడా ఆహ్వానం ఉంది. ఆలోచించి అందరూ కలిసి సహజీవనం చేసేలాగా, అందరూ వచ్చిన పిలిగ్రిమ్స్కి తగిన సదుపాయం కలగజేసేలాగా, ఇదేంటంటే వాళ్ళ వృత్తి వ్యాపారం అనే కాకుండా తగిన ఏర్పాటు గోదావరి గట్టులో ఉండాలి. ఒకళ్ళ మీద పడిపోకుండా విశాలమైన ప్రాంతాలు ఉంటే వెళ్ళి చేసుకోవడానికి ఉంటుంది. నా మటు నేను చెప్తాను, 2 పుష్కరాల క్రితం రాజమండ్రిలో నాకు చోటు దొరకలే. మా పితృతర్పణాలు చేద్దామనంటే నేను ములకలంక ముగ్గుళ్ళ పైన అక్కడికి ఉన్న రేవు దగ్గరికి వెళ్ళి చేయించుకోవాల్సి వచ్చింది. అంతమంది ఈసారి అంతకన్నా విపరీతంగా జనం వస్తారు. దీని అంతటికీ మీడియా ప్రభావాన్ని నేను అనుకుంటున్నాను. చాలా మంచిదే, 10 మందికి తెలిసేలా చేస్తున్నారు మీడియా మిత్రులు. అందువల్ల అవి కూడా దృష్టిలో పెట్టుకుని ఇక్కడున్న పెద్దలందరూ కూడా వారి యొక్క సలహాలు ఇచ్చి తగిన తీర్మానం ఎవరు కూడా ప్రభుత్వం కూడా హర్షించేలాగా
ప్రభుత్వం కూడా ఇదేదో రాజకీయంగా చేసిన తీర్మానం కనబడకుండా ప్రజల క్షేమం గురించి, ఇక్కడికి వచ్చే వ్యక్తుల క్షేమం గురించి ఊర్లో పెద్దలు పురప్రముఖులు అందరూ కూర్చుని తీర్మానం చేశారనే భావన కలిగేలాంటి తీర్మానాలు పాస్ చేయడానికి వీలుగా మిమ్మల్ని మాట్లాడమని కోరుతున్నాను. విశ్వేశ్వరరెడ్డి గారికి ఇస్తున్నాను. తీర్మానం ఏమిటి అని అన్నది ఒకటి ప్రవేశపెడితే ఒకరి తర్వాత ఒకళ్ళు అంతకన్నా ముందు మాట్లాడదాం అనుకున్నా, లేకపోతే కాంట్రడిక్ట్ చేద్దాం అనుకున్నా దయచేసి చేయి పైకెత్తండి. వారికి ఆపర్చునిటీ ఇచ్చేలాగా ఒక డిసిప్లిన్డ్ పద్ధతుల్లో మాట్లాడుకుని తీర్మానం చేద్దాం. ముఖ్యంగా ఫస్ట్ చెప్పింది ఈ గోదావరి గట్టు మీద ఉన్న విగ్రహాలని ప్రభుత్వం వారు కదిలిస్తారా, దాని నిమిత్తం మనం ఏ రకమైన కోరిక కోరాలి. రెండో సబ్జెక్టు దామెర్ల ఆర్ట్ గ్యాలరీ, 3 రాళ్లబండి మ్యూజియం, 4 ప్రభుత్వానికి నన్నయ్య యూనివర్సిటీని, తెలుగు యూనివర్సిటీని ఇక్కడ బొమ్మూరు రాజమండ్రికి ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ రిజల్యూషన్. తర్వాత మున్సిపల్ గార్బేజ్ నుంచి పవర్ జనరేషన్ దాని గురించి. తర్వాత ఒక మ్యూజియం బొమ్మూరు దగ్గర అది ఓపెన్ చేయలేదని 7 రేపు 21 జూన్ నుంచి ప్రభుత్వం వారు ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం 4 రోజుల పాటు యోగా కార్యక్రమం జరిపించడం నిమిత్తం. తర్వాత మారంపూడి ఓవర్ బ్రిడ్జ్, రోడ్ ఓవర్ బ్రిడ్జ్, దానికి తగిన మరమ్మతులు చేయడం ఇంకోటి. ఇంకా ముఖ్యం ఇంకోటి ఆఖరికి పౌరహితుల యొక్క సమస్య, దాని గురించి కూడా చర్చించాలి. ఇది టాపిక్ ఆఫ్టర్ టాపికా లేదంటే నా సలహా ఏంటంటే మీరు ఇచ్చే ప్రపోజల్ ఏంటో చెప్పండి. దాని మీద ఎస్ నో అన్నది సులువుగా ఆ రిజల్యూషన్ రికార్డ్ చేయడానికి అవుతుంది. అలా కాదని అంటే వేరే ఉద్దేశంతో కాదు, సుదీర్ఘంగా ఒకే టాపిక్ మీద చాలాసేపు మాట్లాడగలిసిన శక్తిమంతులు ఉన్నారు ఇక్కడ. అందరికీ ఆలోచనలు ఉన్నాయి, మాట్లాడగలరు, చెప్పగలరు. తప్పనిసరిగా వారిని ఇక్కడికి ఆహ్వానించడం ఉద్దేశం కూడా వారి అభిప్రాయాలు తెలుసుకోవాలి. కానీ కాలాన్ని దృష్టిలో పెట్టుకుని, సబ్జెక్ట్స్ ఎక్కువగా ఉన్నాయో దృష్టిలో పెట్టుకుని ఒక తీర్మానం ఇలా చేద్దాం, ఒక ప్రపోజల్ ఉంటే అవును అలా చేద్దాం, అది కాదు దీంట్లో ఈ మార్పు చేద్దాం, అయితే అది మంచిది కాదు, ఇలాంటి అభిప్రాయాన్ని ఇక్కడ ఉన్న సభ్యులు సమావేశంలో చెప్పడానికి అవుతుంది. నేను ముందుగా విశ్వేశ్వరరెడ్డి గారు చెప్పింది ఇంపార్టెంట్. ఇది ప్యాంఫ్లెట్లో వేసింది కూడా ఈ గోదావరి గట్టున ఉన్న విగ్రహాలు దాని గురించి ముందు మధు గారిని మాట్లాడమని కోరుతున్నాను. మీ సలహా చెప్పకుండా అవి అక్కడ ఉంచాలనా, తీసేస్తే ఎక్కడ పెట్టాలని. ఇప్పుడు ఈ విగ్రహాలను అక్కడ ఉంచడంలో ఆవశ్యకత, ఇంపార్టెన్స్ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి రాజమండ్రిలో ఎటువంటి మహానుభావులు జన్మించారు అన్నది ముఖ్యంగా తర్వాత జనరేషన్స్కి తెలియచేసే ఉద్దేశంతో పెట్టారు అన్నది ఇది చాలా మంచి సూచన. అది దీన్ని హైలైట్ చేయాలి మనం. కమిషనర్లు వాళ్ళు ఇందాక విశ్వేశ్వరరెడ్డి గారు చెప్పినట్టు అధికారులు వస్తారు, 2 ఏళ్ళు ఉంటారు, 3 ఏళ్ళు ఉంటారు, వాళ్ళకి పర్సనల్గా టౌన్ అనే సెంటిమెంట్ అన్నవి ఇంకోటి ఉండడానికి పెద్ద అవకాశం లేదు. కానీ లోకల్గా పుట్టి పెరిగిన వాళ్ళందరూ కూడా దాని గురించి 10 మందికి చెప్పుకొని గర్వంగా మాట వరుసగా మనం ఈ రోజుకి టంగుటూరి ప్రకాశం గారు రాజమండ్రిలో పుట్టకపోయినా ఆయన ఇక్కడ చైర్మన్ చేశారు. ఇంకో రకమైనది కందుకూరు వీరేశలింగం పంతులు గారు, ఇలాంటి మహానుభావుల గురించి, నన్నయ్య గురించి చెప్పుకుంటాం గొప్పగా. ఇది వాళ్ళ మహానుభావులు ఇక్కడ పుట్టి పెరిగి వాళ్ళు దీన్ని చూశారనేది ఇది తర్వాత జనరేషన్కి తెలియచేయడానికి చాలా మంచి సూచన ఇచ్చారు. 2 ఈయన చాలా ముఖ్యమైనది చిట్టూరు ప్రభాకర్ చౌదరి గారి విగ్రహం. నిజమే, నేను కూడా ఎందుకు జరగలేదు అన్నది నాకు చిట్టూరు ప్రభాకర్ చౌదరి గారితో పర్సనల్గా కూడా మాట్లాడేసిన చాలా అవకాశం ఇచ్చారు ఆయన. పెద్ద ఆయన మా ఇంటికి వచ్చేవారు ఏదో చిన్నగా మాట్లాడాల్లో. నేనైతే మిమ్మల్ని తప్పుపడతాను. మరి ఊర్లో రాజబాబు గారు ఫిల్మ్ యాక్టర్లవి వాళ్ళవి ప్రజలు కొంతమంది పెట్టినప్పుడు మరి చిట్టూరు ప్రభాకర్ చౌదరి గారి గురించి మీలాంటి వాళ్ళు కలెక్ట్ చేసుకుంటే మాలాంటి వాళ్ళం కూడా చేయగలిసిన దోహదం చేసిందాం. కానీ ఇప్పటికైనా సమయం మించిపోలేదు. తప్పకుండా దీని గురించి కూడా ఉన్న విగ్రహాలు తీసేయడం కాకుండా చిట్టూరు ప్రభాకర్ చౌదరి గారు, అలాగే ఇక్కడ ఇప్పుడు కూర్చున్న వాళ్ళు ఇతరులు ఎవరైనా విగ్రహాలు లేవు అని మీ దృష్టిలో ఉండవలసిన విగ్రహాలు లేవు పెద్దలు అని అనుకుంటే మధు గారు ఇచ్చినట్టుగా అది కూడా సజెషన్లు ఇవ్వండి. ఇచ్చే రిప్రజెంటేషన్లో వాటి గురించి కూడా రాయొచ్చు.
చాలా సంతోషం మధు గారు, మంచిది. మున్సిపల్ ఎలక్షన్లు వీటి గురించి చెప్పారు. తర్వాత చాలా పెద్ద టాపిక్ అది, విడిగా చేయవలసింది ఏదో ఉంటుంది. అది నెక్స్ట్ అరుణ్ గారిని మాట్లాడమని కోరుతున్నాను. వీళ్ళందరూ సీరియస్గా ఆలోచించి తీర్మానం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను నేను. రాజమండ్రికి ఎలక్టెడ్ మున్సిపల్ కార్పొరేషన్ లేదు. వీ డోంట్ హ్యావ్ కౌన్సిలర్స్, కార్పొరేటర్స్. మరి ఇంత పెద్ద పండగ లాంటి వ్యవహారం 2027లో 100 కోట్లు ఖర్చు పెట్టి చేస్తున్నారు అంటే, ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ లేని సమయంలో తప్పనిసరిగా ఇలాంటి అఖిలపక్షం మెంబర్లే దానికి సబ్స్టిట్యూట్స్. ప్రజలందరినీ రిప్రజెంట్ చేసేది ఈ పొలిటికల్ పార్టీలనే కాదు, ఇతర రకంగా ఊరు వ్యవహారాల్లో పెద్దలుగా ఉన్నవాళ్ళు. కలెక్టర్ని, కమిషనర్ని ఒక కమిటీ, కన్సల్టేటివ్ కమిటీలో వేయమని ఓ 10 మందితోనో 15 మందితోనో ఓ కన్సల్టేటివ్ కమిటీలను వేసి వాళ్ళతో కన్సల్ట్ చేసి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది అని కూడా చెప్పడం సముచితం అనుకుంటున్నాను. అరుణ్ కుమార్ గారు చేసిన ప్రపోజల్ అది. ఆయన అన్నట్టుగా మనం రిజల్యూషన్స్ పాస్ చేసి తీసుకునే రిప్రజెంటేషను ఒక గ్రూప్గా కొంతమంది వెళ్ళి, కమిషనర్ ఒక్కరే కాదు, కలెక్టర్. నాకు ఐడియా పూర్తిగా లేదు ఈ ప్రత్యేకంగా ఈ పుష్కరాలను అరేంజ్మెంట్స్ చేయడానికి ప్రభుత్వం మరి ఎవరిని అధికారిగా నిర్ణయించింది. ఎందుకంటే ఇది జిల్లా అంతటికి సంబంధించింది. గోదావరి నది ప్రాంతాలు మొత్తం అంతట్లోనూ, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లోనూ అంతటికే అయితే సూపర్వైజర్ కలెక్టర్ అవుతారు, కమిషనర్ అవుతుంది, రాజమండ్రికే కన్సర్న్ ఉంటారు. సో ఉభయల్ని కూడా కలుసుకుని ఈ కన్సల్టేటివ్ కమిటీ అనే దానికి మీరు కూడా ప్రపోజల్స్ ఏదైనా కొంతమంది పేర్లు తెచ్చి దానికి కూడా ప్రయత్నం చేస్తారు. స్పెషల్ ఆఫీసర్ అప్రోచ్ అదే కార్పొరేషన్ కలెక్టర్ 2. కలెక్టర్ రాజమండ్రి కార్పొరేషన్కి సంబంధించి స్పెషల్ ఆఫీసరు, డిస్ట్రిక్ట్ అంతటికీ రెవెన్యూ హెడ్. డిస్ట్రిక్ట్లో ఎక్కడైనా గొడవలు ఉన్నా కూడా కలెక్టర్ జ్యూరిడిక్షన్లోకి వస్తుంది. తర్వాత రెండోది, పౌరోహితులు అక్కడ కూర్చుని అపరకర్మలు చేయడానికి ఏర్పాట్లు ఏంటంటే అభ్యంతరాలు ఉంటాయా, లేదు అని అంటే దానికి వేరే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తారా. 2 ఇవి కాక ఇంకా చాలా విషయాలే చెప్పారు. కామెర్ల ఆర్ట్ గ్యాలరీ గురించి, తర్వాత ముఖ్యంగా మిగిలినవన్నీ రెగ్యులర్గా మీరు వింటూనే ఉండేది. అరుణ్ గారును, మధు గారు సజెస్ట్ చేశారు, మధు గారు చిత్తూరు ప్రభాకర్ చౌదరి గారి విగ్రహం. ఆయన విగ్రహాన్ని ఈ 10 విగ్రహాలు కలుగుతారో కాదు కూడా అదొక పుస్తకంతో పాటు ఆయన విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం చాలా సముచితం. అదొక ప్రపోజల్ వచ్చాయి. వీటి మీద మీ అభిప్రాయాలు, ఇంకా డెసిషన్ మేకింగ్ టైం ఉన్నది అంటే పేపర్ ఏం లీక్ చేయక్కర్లేదు. ఇది ఇంకో చాలా ఇంపార్టెంట్. ఇది వచ్చిన సజెషన్స్ ఇప్పుడు ఎలక్టెడ్ కార్పొరేషన్ లేదు కాబట్టి, ఒకప్పుడు ఎలక్షన్ కార్పొరేషన్ అన్న కొండలరావుకి ఉన్న ఎక్స్పీరియన్స్ చెప్పారు. ఒక కన్సల్టేటివ్ కమిటీ లాగా ఊళ్ళో ఒక్కొక్క దానికి కొంచెం నిష్ణాతులైన వాళ్ళని 10 మందితో కమిటీ, సలహాల వరకు, సంప్రదింపుల వరకు, డెసిషన్ మేకింగ్ ఎలాగా గవర్నెన్స్లో ఉన్నవారు చేసేది. కానీ ఆ రకమైన ఇది ఉన్నట్టయితే ఊపులు సాటిస్ఫాక్టరీ పార్టిసిపేషన్ ఇన్ ది ఆల్ ప్రొసీడింగ్స్ ఉంటుంది. ఇది ఒకటి. లాస్ట్లో ఇంకోటి ఏంటి, మోరపూడి, ఓవర్ బ్రిడ్జ్, రోడ్లు ఇలాంటివన్నీ ఏవో చాలానే వచ్చాయి. తర్వాత మ్యూజియం, బొమ్మూరు మ్యూజియం గురించి ఇటువంటివి ఉన్నాయి. ఇప్పుడు వీటన్నిటి మీద కన్నా నెమ్మదిగా ఇంకో మీటింగ్లు పెడదాం అనుకున్నా, అన్నిటికీ రావాలి. అఖిలపక్షం ఇవాళతో అయిపోలేదు, తరచూ ఉంటుంది. అది ఇంపార్టెంట్ ఇష్యూస్ మీద ఈ కన్సల్టేటివ్ కమిటీ, ఈ ప్రజల్లో అలజడి, ఈ విగ్రహాల మార్పు, పౌరోహితుల ప్రాబ్లంలు, ఇలాంటి వాటి మీద మీరు మీ అభిప్రాయాన్ని తెలుసుకుంటారు. ముఖ్యంగా మీరు అన్నిటికన్నా ముందు చెప్పవలసింది ఫస్ట్ రిజల్యూషను, ఫస్ట్ వార్నింగ్. ఇది రాజకీయాలకి అతీతంగా జరుగుతున్న మీటింగ్. వ్యక్తిగతంగా కానీ రాజకీయంగా కానీ ఏ రకమైన కామెంట్స్ ఉండకూడదని అందరూ నిర్ణయించుకున్న దాని మీద జరుగుతున్న మీటింగ్. ఈ విషయం కూడా మనం చెప్పారు. నేను చెప్పాలి కదా, మనం పెట్టుకున్న సబ్జెక్టుల మీద డిస్కస్ చేద్దాం, ఒపీనియన్ తీసుకుందాం అంటే ఆయనకి ఆల్రెడీ వాళ్ళకి ఎవరు ఉంటాయి ఇలాంటి నాయకులు అందరికీ. ఆయన విన్నట్టున్నారు, ప్రిపేర్ అయ్యి వచ్చారు. ఆయన ఇచ్చిన అనౌన్స్మెంట్ల వల్ల పబ్లిక్గా దీని మీద ఈ టాపిక్లు 2-3 ఇంట్ల మీద పెద్దగా డిస్కషన్ అనవసరం.
కాకపోతే ఒక సూచన, వయసు వల్ల పెద్దవాడినో లేకపోతే ఈ మీటింగ్ అధ్యక్షున్నాను, ఇప్పుడు బాధపడింది అందరూ అర్థం చేసుకోవాల్సిందంటే మంచి లెసన్. రాజకీయ నాయకులు కానీ అధికారంలో ఉన్నవారు కూడా ప్రజలందరితోనూ ఇలాంటి సమావేశాల్లో పాల్గొని అభిప్రాయాల్ని పంచుకుని నిర్ణయాలు తీసుకుంటే ఏ రకమైన అభిప్రాయ భేదాలు ఊళ్ళో అలజడి ఉండదు. అందువల్ల ఇది ఊరికి కావలసిన చిన్న టాపిక్ల గురించి మాట్లాడుకోవడానికి ఏర్పాటు చేసుకుంటే రూపం విగ్రహాల గురించినో లేకపోతే వేరే సదుపాయాల గురించినో ఇంకోటి చాలా చాలా టాపిక్లు వచ్చాయి. ఇవన్నీ ఊరికి పనికొచ్చేవి మనుషులుగా, రాజమండ్రి వాస్తవులుగా. కానీ ఒక ప్లేడర్గా నేను చెప్పేది, నాకు ఇలాంటి అవకాశం దొరకదు. ఎమ్మెల్యేలతోనే ఎంపీలతోనే కూర్చోడానికి ఛాన్స్ చాలా తక్కువ. లెజిస్లేటివ్ ఫంక్షనింగ్, ఎటువంటి ఎనాక్ట్మెంట్స్ రావాలి, ప్రజలకి కావాల్సిన యాక్ట్ ఏంటి, ఆ యాక్ట్లకి అమెండ్మెంట్ ఏంటి, అవి ఎలా ఇంప్లిమెంట్ అవుతున్నాయి. మీరు అక్కడ బొరబాలు కూడా యాక్ట్ పాస్ చేస్తున్నారు, ఇంప్లిమెంటేషన్ ఎలా జరుగుతుంది. సామాన్య మానవులు నాకు కావాల్సింది బుద్ధి గురించినో నీడ గురించినో ఇంకోటి, ఇవన్నీ కాకుండా చాలా సోషలాజికల్గా వీటన్నిటికీ కొన్ని వందల ఎనాక్ట్మెంట్స్ యాక్ట్లు ఉన్నాయి పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ. ఈ విషయాల్లో కూడా మీరు దయచేసి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్తో, కొంతమంది డీసెంట్గా మాట్లాడుకునే వాళ్ళతో కూర్చుని ప్రాబ్లమ్స్, యాక్ట్ ఏం చేయాలి, ఎలా కావాలి, అమెండ్ చేయవలసింది, ఇంప్లిమెంట్ చేయవలసింది, ఇలాంటి వాటికి కూడా మీరు దోహదం చేస్తూ ఆ రకంగా చేయమని నేను సందర్భం వచ్చింది కాబట్టి ఒక వ్యక్తిగా నేను మీకు సలహా కింద ఇస్తున్నాను. ఇవి మాట్లాడండి. మిగిలిన విషయాలు చాలా సంతోషం, మంచి హామీ ఇచ్చారు, ప్రజలందరికీ నమ్మకం ఉంది, బాగానే జరుగుతుందని నమ్మకం ఉంది. ఒక కన్సల్టేటివ్ కమిటీ మీరు అన్నట్టు ఛాంబర్ ఆఫ్ కామర్స్ దాంట్లో మీటింగ్ పెట్టండి. ఊళ్ళో 10 మంది యాక్టివ్గా ఉండి సలహాలు ఇచ్చేవారు, ఎన్జిఓ రిప్రజెంటేటివ్స్. చాలా సంతోషం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ పార్టిసిపేటింగ్. కూర్చున్న మిత్రులందరికీ ఒక చిన్న సూచన. రాజమండ్రియే కాదు, ప్రజలు చాలా అసౌకర్యాలతో బాధపడుతున్న విషయం అందరికీ తెలుసున్నదే. ఇప్పుడు ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం మొదట్లో చెప్పుకున్నట్టు విగ్రహాల గురించి, లేకపోతే అపరకర్మలు జరగడానికి ఎవరికైనా అడ్డంకి రాకుండా ముఖ్య ఉద్దేశం అవి. కానీ ప్రజలు అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఎవరి ఎక్స్పీరియన్స్లో ఉన్నవి ఒకటి చెప్తున్నారు. ఇప్పుడు ఇవన్నీ తీర్మానాలు రాసి మనం ఇచ్చామని అంటే అది చదువుకోవడానికి ఇంకో 2 పుస్తకాలు పడుతుంది వాళ్ళకి, ఎందుకంటే అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నేను కొంచెం క్లుప్తంగా ఈ మీటింగ్ ఆర్గనైజ్ చేసిన వీరికి రాయవలసిన రిజల్యూషన్స్ ప్రపోజల్స్ చెప్తాను. అది అంగీకరిస్తే అది వాళ్ళు రిజల్యూషన్ రికార్డ్ చేసి దీన్ని తీసుకుని వెళ్ళి కమిషనరు, కలెక్టర్కి ఇవ్వాల్సిన అవసరం ఉన్నది, అందరూ ఒప్పుకున్నదే. మొదటి రిజల్యూషను ఎమ్మెల్యే గారి విగ్రహాల దాని గురించి మనం చెందుతున్న ఆందోళనకి ఉపశమనం కలిగేలాగా అవి అక్కడి నుంచి తీసివేయము అని చెప్పారు. ఇది దానికి కృతజ్ఞతలు రికార్డ్ చేస్తూ, అంటే ముందు కాళ్ళకి బంధం వేయడమే అని అన్నాను, కానీ ఇది ఫ్యాక్ట్ 10 మందిలో జరిగింది. విగ్రహాలు ఇక్కడ నుంచి కదపము అని ఎమ్మెల్యే గారు ఇచ్చిన హామీకి కృతజ్ఞతలు తెలియజేస్తూ చిన్న హంసపాదం, దానికి ప్రత్యామ్నాయ ఏర్పాటు ఏమైనా వారి ఉద్దేశంలో అన్నీ యూనిఫామ్గా ఒక పద్ధతుల్లో సేమ్ డిస్టెన్స్ ఉండేలాగా, అవసరమైతే కొత్త విగ్రహాలు ఇంకోలా చేసేలాగా అలానే అభిప్రాయం ఆయన వెలుపుచ్చారు. భరతరామ్ గారు అలా కాదు, ఉన్నది ఉన్నట్టు ఇంకొంచెం ఏదో అని అన్నారు. ఇవన్నీ కూడా తర్వాత ఆఫీసర్స్తో కూర్చుని ఈ అఖిలపక్షం తరఫున వెళ్ళే కమిటీ మెంబర్లు కూడా ఆలోచించి మంచి చెడు ఆలోచించి జరగవలసింది. మెయిన్ విగ్రహాలు అక్కడే ఉంటాయి, దీనికి తీర్మానం ఫస్ట్ అది రాయాలి. ఉంటాయని హామీ ఇచ్చినందుకు సంతోషం, ఉంచాలని మళ్ళీ కూడా మనం తీర్మానిస్తున్నామని. అలాగే అపరకర్మల దాని గురించి ఏర్పాట్లు చేస్తున్నామని ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చారు కాబట్టి దానికి కూడా మన కృతజ్ఞతల్ని రికార్డ్ చేస్తూ ఎలాగ ఆల్టర్నేట్స్ ఏం జరగాలి, ఎక్కడ ఏం జరగాలి, ఇవన్నీ ఇంకా కూడా పూర్తిగా ప్లానింగు లేకపోతే ఆలోచన ఇదిలోనే ఉన్నాయి. ఇవి అధికారులు, రిప్రజెంటేటివ్స్ అందరూ కూర్చుని మంచి చెడు ఇది దానికి వాళ్ళకి వెసులుబాటుగా ఇస్తూ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ రిజల్యూషన్. 3 ఇంపార్టెంట్,
ఒక కన్సల్టేటివ్ కమిటీ ఈ అఖిలపక్ష కమిటీ తరఫు నుంచి రిప్రజెంటేటివ్స్ని ఈ బాడీ సెలెక్ట్ చేసిన వారితో తప్పనిసరిగా కన్సల్టేటివ్ కమిటీ పెట్టి వారితో పాటు కన్సల్టేషన్ జరిగే మిగిలిన కార్యక్రమాలు నడిపించాలి అని ఒక తీర్మానం రిక్వెస్ట్. ఈ మూడు ఇంకా మిగిలిన వాటర్ గురించి చెప్పారు, రోడ్డు గురించి చెప్పారు, చాలా 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 ఉన్నాయి. ఇవన్నిటికీ ప్రత్యేకమైన తీర్మానాలు ఈ మీటింగులో కన్నా తరచు మీరు ఇలాంటి మీటింగులు ఒకటో రెండో సబ్జెక్టులు పెడితే దానికి సంబంధించిన వర్కౌట్ చేయొచ్చు. అంతా ఇదేమో ఇంత ముద్ద చేసి తీసుకుని వెళ్తే జరిగేది కాదు. అది అందరూ కన్ఫ్యూజ్ అవుతారు. అక్కడ అధికారుల దగ్గరికి వెళ్ళి మాట్లాడేటప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒకళ్ళు లేచేమో రోడ్డు, వాళ్ళు వచ్చేమో నీళ్లు, వాళ్ళు వచ్చేమో ఏదో స్టాచ్యూడ్, ఒకటి ఇంకోటి ఇది అని అంటే ఇది పూర్వకాలంలో చెప్తారు. ఇది బాబిలియన్ థియరీ ఒకటి చెప్తారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క భాషలో ఒక్కొక్క రకమైన మాట్లాడితే ఏ పని జరగవు. స్టెప్ బై స్టెప్ వెళ్దాం. ఈ మీటింగులు తరచూ పెట్టండి. ఒక్కొక్క ఐటెం తర్వాత ఒక్కొక్కటి వర్కౌట్ చేద్దాం. ఈ రోజుతో ఇక్కడితో ఆపద్దు. దయచేసి మీరు ఇమ్మీడియట్గా రిజల్యూషన్లు రిప్రజెంటేటివ్ రికార్డ్ చేసి ఒక డేట్, ఒక వారం రోజుల్లో డేట్ ఫిక్స్ చేస్తే వెళ్ళి వారితో రిప్రజెంటేషన్లు ఇచ్చి ఈ తీర్మానాలు వాళ్ళ దృష్టికి తీసుకొచ్చి వర్కౌట్ చేయమని నా సూచన సలహాగా చెప్తున్నాను. రిజల్యూషన్లు మటుకు ఈ మూడింటి మీద రికార్డ్ చేయమంటున్నాను. ప్రకాశ్రావు గారు మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ఎమ్మెల్యే గారు, అందుకని ఆయన చెప్పాలి, మాట్లాడాలి. మూడు మీరు వినే ఉంటారు గోడవతల నుంచే. నేను వీటి గురించి మాట్లాడమని చెప్తాను. అందరూ సావకాశంగా విన్నారు. ప్రెస్ వాళ్ళకి చాలా ఆకలేసి వాళ్ళు ఎక్కువ గొడవ చేసి లేచి వెళ్ళిపోయారు ముందు. ఇంకా భోజనం సమయం అయింది. రిజల్యూషన్లు ఏం రాయాలో 3 తీర్మానాలు విశ్వేశ్వరరెడ్డి గారు, నాయుడు గారు ఒకసారి అది ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ఆయన చెప్పే లోపల ఆ 3 రిజల్యూషన్లు రాసుకుని తప్పనిసరిగా కలెక్టర్ గారిని, కమిషనర్ గారికి వెళ్ళి రిప్రజెంటేషను ఈ అఖిలపక్ష సమావేశంలో జరిగిన తీర్మానాల గురించి ఈ నాయకులు తెలియపరుస్తారని ఇంతటితో సభ ముగించే ఓట్ ఆఫ్ థ్యాంక్స్ బై నాయుడు గారు. మన గోదావరి ఫ్రంట్ డెవలప్మెంట్ భాగంగా రాజమండ్రి రివర్ ఫ్రంట్లో ఉన్నటువంటి విగ్రహాలను తొలగించి అక్కడ సుందరీకరణ చేయాలని, అలాగే ఈ అపరికర్మలు చేసుకునే ప్లేస్ అంతా కూడా జేసీపీ పెట్టి తీయించేయడం జరిగింది. దీని మీద మరి మన మాదిరాజు గారు, మన బలరాం నాయుడు గారు, దూరవలసి సత్యనారాయణ గారు వీళ్ళందరూ కూడా సుమారు 100-200 మంది బ్రాహ్మిన్స్ ఈ అపరికర్మలు చేసుకుని దాని మీదే మరి జీవనం సాగిస్తున్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటని, అలాగే చాలామంది గోదావరి గట్టున 13 విగ్రహాలు పెట్టడం జరిగింది. ఆ 13 విగ్రహాలు కూడా చాలా ప్రముఖులు, దేశంలోనే పేరు ప్రఖ్యాతులు ఉన్న ప్రముఖులు విగ్రహాలన్నీ కూడా గోదావరి గట్టున పెట్టారు. ఎవరో కోటేశ్వర్లు డబ్బు ఎక్కువైపోయి వెళ్ళి ఒక విగ్రహం పెట్టేద్దామని ఎవరో కూడా విగ్రహం పెట్టలే. అందరూ కూడా అక్కడక్కడ సందాలు వసూలు చేసి, రావురెడ్డి ఏంటి అలా ఆగమను, సౌండ్ ఏంటి ఆగమను అంటాడు. అందరూ కూడా అందరి దగ్గర సందాలు వసూలు చేసి కష్టపడి వాళ్ళకున్న అభిమానంతో వాళ్ళ యొక్క నాయకులే విగ్రహాలు పెట్టడం జరిగింది. మొన్న మధ్య పేపర్లో కూడా పబ్లిక్లో కూడా టాక్ ఏంటంటే విగ్రహాలు తొలగించేస్తున్నారు, మళ్ళీ తీసుకెళ్ళి ఎక్కడో పెడతారట అనే టాక్ రన్ అవుతుంది. కానీ మరి ఒకవైపు తీస్తారో తీరా అని చెప్పి కొంతమంది సందేహంలో ఉన్నారు. మన మద్దూరి సౌసుబ్బారావు గారి దగ్గరికి కూడా కొంతమంది విగ్రహం నిర్మించిన దాతలాల్లో వచ్చి విగ్రహాలు తీసేస్తారు, ఏం చేయమంటారు సార్ అని ఆయన కూడా సలహా అడిగితే ఆయన విషయం ఏంటో కనుక్కోండి అని చెప్పి నాకు ఫోన్ చేయడం జరిగింది. నేను వెళ్ళి రాజమండ్రి మున్సిపల్ ఆఫీస్లో సిటీ ప్లానర్తో మాట్లాడితే సుబ్బారావు గారు ఒకటి చెప్పారు, ఫస్ట్ వాటికి పర్మిషన్లు ఉన్నాయో లేదో చూడండి అన్నారు. వాడికి వెళ్ళి చూస్తే ఆథరైజ్డ్గా ఎవరికే పర్మిషన్ లేవు, ఎవరు లేదు అని చెప్పి వాళ్ళు చెప్పారు. ఎందుకంటే ఆ ల్యాండ్ ఏమో ఇరిగేషన్ది, ఆ లైటింగ్ అనేదేమో ఎలక్ట్రిసిటీ ఏపీఎస్సీబీ, రోడ్డు ఆర్ఎండ్బీది, పర్మిషన్ మున్సిపాలిటీ వాళ్ళు ఇవ్వాలి. ఇవన్నీ జరగవండి, అందుకని ఎవరికి ఇవ్వలేదండి. కొంతమంది మాత్రం కౌన్సిల్కి అప్లై చేసుకున్నారు. ఆ కౌన్సిల్లో కొంతమందికి పెట్టుకోండి విగ్రహం అని చెప్పారు తప్ప అఫీషియల్గా మన ఇల్లు కట్టుకున్నప్పుడు ప్లాన్ అప్రూవల్ ఇచ్చినట్టు ఎవరికి కూడా అప్రూవల్స్ అవి కూడా ఏమీ ఇవ్వలేదని చెప్పి సిటీ కమిషనర్ గారు, సిటీ ప్లానర్ గారు చెప్పడం జరిగింది. అదే విషయం మన సుబ్బారావు గారు చెప్పా, ఇలా ఉందంటే పరిస్థితి అని.
అంటే ఇలాంటి పరిస్థితుల్లో మనకి మరి స్టేలు అయ్యి కూడా అంత కరెక్ట్ కాదు. అసలు ఒక మీటింగ్ అంటే వేసి ప్రజల యొక్క అభిప్రాయం ఎలా ఉందో ఏంటో, అలాగే ఇప్పుడు మున్సిపాలిటీ వారు ఏం చేయబోతున్నారు అనే దాని మీద మనం ఒక సమావేశం ఏర్పాటు చేద్దామంటే మన బలరామ నాయుడు గారు, మన మాదిరాజు గారు, మన దుర్వాసుల గారు అందరం కలిసి మరి సుబ్బారావు గారు అయితే అందరికీ కూడా కావాల్సిన వ్యక్తి అనే ఉద్దేశంతో ఆయన అధ్యక్షత ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి రాజమండ్రిలో ఉన్న పుర ప్రముఖుల్ని అన్ని పార్టీల వాళ్ళని కూడా పిలవడం జరిగింది. ఎందుకంటే యాక్చువల్గా కౌన్సిల్ అనేది ఉంటే వాళ్ళే కౌన్సిల్లో డిస్కస్ చేస్తారు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే. ఇప్పుడు మన రాజమండ్రి మున్సిపాలిటీకి కౌన్సిల్ అనేది లేదు. అన్నీ కూడా మున్సిపల్ కమిషనర్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకునే ఖాళీ చేస్తున్నాడు ఆయన, మున్సిపల్ కమిషనర్ గారు. ఆయనకి మున్సిపల్ కమిషనర్లో లేదా కలెక్టర్ 2 ఏళ్ళు ఉంటారు, 3 ఏళ్ళు ఉంటారు, తర్వాత వెళ్ళిపోతారు. వాళ్ళకి డెవలప్మెంట్ మీద దాని మీద అవగాహన ఉండదు, వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ కూడా ఉండదు. అందు గురించి అసలు మనం ఒక మీటింగ్ వేసి అభిప్రాయాలన్నీ తీసుకుని దాని మీద ఒక తీర్మానాలు చేసి ప్రభుత్వానికి పంపిద్దామని ఉద్దేశంతో ఇవాళ ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మీటింగు కేవలం ఒక విగ్రహాలు లేకపోతే అపరకర్మలు చేసుకునే దాని గురించే కాదు. రాజమండ్రిలో అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. గతంలో కూడా మన రాజమండ్రిలో ఉన్నటువంటి వారసత్వ సంపదని కాపాడాలని చెప్పి అక్కడ మనం మీటింగ్ కూడా పెట్టి దాని మీద పోరాటాలు చేయడం అవి కూడా జరిగినాయి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సమస్యలు ఏంటంటే దామెర్ల ఆర్ట్ గ్యాలరీకి గతంలో అప్పుడున్న కమిషనర్ గారు ₹1 కోటి శాంక్షన్ చేశాడని మేము అందరం ఉండగానే ప్రెస్లో చెప్పాడు ఆయన. ఏంటంటే దామెర్ల ఆర్ట్ గ్యాలరీలో ఉన్నటువంటి డ్రాయింగ్స్ అన్నీ కూడా చాలా అపురూపమైనవి. మన దేశంలో అలా మూలన పాడేసాం, కానీ అదే విదేశాల్లో అయితే కొన్ని లక్షల వాల్యూ చేసేటువంటి ఆర్ట్ డ్రాయింగ్స్ అన్నీ ఉన్నాయి. వాటిని లామినేషన్ చేయించి స్టోర్ చేయవలసిన అవసరం ఉంది. రెండోది ఏంటంటే రాళ్ళబండి మ్యూజియం, అక్కడ రాళ్ళబండి మ్యూజియం ఉంది కుమారి టాకీస్ దగ్గర. దాన్ని మోడిఫికేషన్ చేసి దాన్ని ఓపెన్ చేస్తామని 3 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేశారు. అది ఇంకా ఓపెన్ చేయలేదు. దాంట్లో చాలా వాల్యుబుల్ అయినటువంటి మ్యూజియం ఎక్విప్మెంట్ ఉంది. అది ఎక్కడ ఉందని అడిగితే వాళ్ళు చెప్తారు ఎక్కడో బొమ్మూరులో ఉందండి అని చెప్తున్నారు. అది ఉందో లేవో సామాన్ అంతా తెలీదు. అవన్నీ కూడా కోట్ల విలువైనవి. మరి రాళ్ళబండి మ్యూజియం రన్నింగ్లో పెడితే పుస్తకాలకు వచ్చిన జనం అందరూ కూడా చూడటానికి అవకాశం ఉంటుంది. ఇక మూడోది ఏంటంటే మరి ఒక విధంగా మన గవర్నమెంట్కి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే మన రాజమండ్రి నగరం నుంచి పొట్టి శ్రీరాములు తెలుగు విద్యాపీఠం అనేది ఒక 3 years బ్యాకే షిఫ్ట్ అయ్యి ఆర్డర్స్ వచ్చినాయి. తిరుపతిలో 8 ఎకరాలు అలాట్మెంట్ చేశారు. స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళు అది షిఫ్టింగ్ చేసేయాలని ఆర్డర్స్ కూడా చేస్తే దాని మీద గొడవ చేసి అమరనాథ్ దీక్ష చేస్తాం అని చెప్పి అది మేమంతా కూడా గొడవ చేస్తే దాన్ని షిఫ్టింగ్ చేయకుండా ఆపారు. ఈవేళ మన ప్రభుత్వం వారు ఈ పొట్టి శ్రీరాములు తెలుగు విద్యాపీఠాన్ని, అంటే యూనివర్సిటీ హైదరాబాద్లో ఉంది, కేవలం ఇక్కడ పీఠం ఉంది, టూరిస్ట్ నుంచి ఇక్కడ అడ్మిషన్స్ లేవు. దాన్ని పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీగా మార్చి మన రాజమండ్రి నగరానికి ఒక యూనివర్సిటీ ఇచ్చారు. ఈ విషయంలో మన ప్రభుత్వానికి మరి ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే మనకి పీఠం పోయింది, యూనివర్సిటీ వచ్చింది. యూనివర్సిటీ అంటే చిన్న విషయం కాదు. దాంట్లో 32 కోర్సులు ఉంటాయి, పీఠంలో 2 కోర్సులు ఉన్నాయి అంతే. అలాగే వైస్ ఛాన్సలర్ వస్తాడు, రిజిస్టరు, ఆఫీస్ స్టాఫ్, బోల్డ్ ఎక్విప్మెంట్ అంతా వస్తుంది. ప్రభుత్వాన్ని మరి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి త్వరలోనే వైస్ ఛాన్సలర్ని అలాగే రిజిస్టర్ని స్టాఫ్ని కూడా అపాయింట్ చేసి యూనివర్సిటీని రెగ్యులర్ యూనివర్సిటీగా రన్నింగ్ పెట్టాలనేది కూడా మన యొక్క డిమాండ్. అలాగే చెత్త నుంచి విద్యుత్ తయారు చేయాలని చెప్పి ఒక 1 week బ్యాక్ ప్రభుత్వం 2 ప్లాంట్లు స్టేట్లో శాంక్షన్ చేశారు. ఒక ప్లాంట్ కర్నూలులోను, రెండవది కడపలో 2 శాంక్షన్ చేయడం జరిగింది. ఒకటి 350 కోట్లు, రెండోది 370 కోట్లు.
ఈ 2 ప్లాంట్లు కూడా ఏదైతే చెత్త ఉందో ఆ చెత్త నుంచి విద్యుత్ తయారు చేస్తారు. అసలు రూల్ ప్రకారం చెప్పుకోవాలంటే చెత్త నుంచి విద్యుత్ తయారు చేసే ప్లాంట్ మన రాజమండ్రికి అవసరం. ఎందుకంటే మన రాజమండ్రిలో ఎక్కువ చెత్త గోదావరిలో కలిసిపోతుంది. గోదావరి పవిత్రంగా ఉండాలంటే ఈ చెత్త ఉండకూడదు. చెత్త ఉండకూడదంటే చెత్త నుంచి విద్యుత్ తయారు చేసి ఫ్యాక్టరీ ఉండాలి. అది కడపలోనో కర్నూలులోనే పెడితే ఏంటి ఉపయోగం? పుష్కరాలు వస్తున్నాయి కాబట్టి దాన్ని రాజమండ్రిలోనే పెట్టాలనేది ఒక పాయింట్గా తీర్మానించడం జరిగింది. అలాగే రాజమండ్రిలో బొమ్మూరు దగ్గర సైన్స్ మ్యూజియం అనేది కట్టారు. అంటే మనం చాలామంది చూసే ఉంటారు, హైదరాబాద్లో బిర్లా మ్యూజియం అని ఉంటుంది, అలాగే బెంగళూరులో కూడా ఉంది. అలాంటిది మినీ మ్యూజియం అనేది మన సైన్స్ మ్యూజియం అనేది బొమ్మూరులో కట్టారు. కంప్లీట్ అయిపోయి 2 సంవత్సరాలు అయింది. ఈవేళకి కూడా ఓపెన్ చేయట్లేదు. ఎందుకు ఓపెన్ చేయట్లేదు అంటే ఎవరో మాట్లాడరు. ఆ మ్యూజియం కూడా ఓపెన్ చేస్తే పిల్లలందరికీ కూడా అది చాలా అనుకూలంగా ఉండే పరిస్థితి ఉంటుంది. అలాగే మెయిన్ ఎన్నింటికి కారణం ఏంటంటే కార్పొరేషన్కి ఎన్నికలు లేకపోవడం. కార్పొరేషన్కి ఎన్నికలు ఉంటే కార్పొరేటర్లు అందరూ ఉంటారు, ఈ సబ్జెక్టులన్నింటి మీద డిస్కస్ చేస్తారు. ఆ డిస్కస్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఇంప్లిమెంటేషన్ కమిషనర్ చెప్తే ఇంప్లిమెంటేషన్ జరుగుతాయి. మరి తక్షణం మన రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్కి ఎన్నికలు జరిపించాలని చెప్పి కూడా మనం డిస్కస్ చేసుకుని తీర్మానం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నా. ఎందుకంటే వచ్చేది పుష్కరాలు కాబట్టి అది కూడా చేయాలి. ఇంకా తర్వాత యోగా డే ఈవేళ నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు యోగాంధ్ర అని చెప్పి ఆంధ్రాలో మరి 21వ తారీఖున భారీ ఎత్తున 1,50,00,000 2 కోట్ల మందితోటి యోగా చేయాలని చెప్పి తీర్మానం చేసి ఆ ప్రయత్నాలు చేస్తారు. 21వ తారీఖున మన రాజమండ్రి నగరంలో ఉన్నటువంటి అన్ఎయిడెడ్ ప్రైవేటు స్కూల్స్, జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు అందరూ కలిసి 5,000 మంది స్టూడెంట్స్ తోటి ఒకే చోట ఈ యోగా చేయాలని కూడా తీర్మానించడం అయింది. దానికి తగిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఈ అఖిలపక్షంలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఇది మన రాజమండ్రి 5,000 కాదు 10,000 మంది జనాన్ని తీసుకురావడానికి కూడా రెడీగా ఉన్నాం. కానీ రాజమండ్రిలో గ్రౌండ్ లేదు. ఆ మున్సిపల్ కాలనీలో 5,000 మంది పడతారని 5,000 మందితో చేస్తున్నాం. కాబట్టి దానికి కూడా మన అఖిలపక్షం అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. అలాగే మారంపూడి ఫ్లైఓవర్ వేశారండి. సర్వీస్ రోడ్లు బాగోలేవని భర్త గారు ఇప్పటి నుంచో గొడవ చేస్తాడు. ఆ సర్వీస్ రోడ్ల విషయంలో కూడా ప్రభుత్వం తక్షణం చర్య తీసుకుని అటు ఇటు సర్వీస్ రోడ్లు కూడా వేయాలని చెప్పి కూడా మరి దాని మీద కూడా మనం తీర్మానం చేస్తే బాగుంటుంది. ఇలా రాజమండ్రిలో ఇవే కాకుండా ఇక్కడ పెద్ద నాయకులు అందరూ ఉన్నారు. రోజు సమస్యల మీద పోరాటం చేసే నాయకులు అందరూ ఉన్నారు. వాళ్ళకి చాలా విషయాలు ఉన్నాయి కాబట్టి వాటి మీద మాట్లాడి వాటి మీద మనం తీర్మానాలు చేసి ఈ తీర్మానాలను మనం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే తక్షణం జరుగుతానికి బాగుంటుందని మా ఆలోచన. అలాగే భవిష్యత్తులో కూడా వచ్చే పుష్కరాలు కూడా బాగా జరగడానికి ఆస్కారం ఉంటుందని చెప్పి భావించి ఈరోజు ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ సమావేశానికి వచ్చిన అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా పత్రికా సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ న్యూస్ మీ ద్వారానే వెళ్ళాలి పబ్లిక్కి, బయటికి ఎక్కడికి, ప్రభుత్వానికి, అధికారులకి అందరికీ. కాబట్టి ఈ న్యూస్ని మీరు ఈ తీర్మానాలని ప్రభుత్వం తీసుకెళ్తారని చెప్పి భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. సుబ్బారావు గారు కంటిన్యూ. నగర అభివృద్ధి మీద అఖిలపక్ష సమావేశానికి అధ్యక్షత వహించిన ప్రముఖ రాజకీయ సామాజికవేత్త న్యాయవాది సుబ్బారావు గారికి, వేదిక మీద ఉన్న వివిధ రంగాల వివిధ రాజకీయ పార్టీల నాయకులకు అందరూ కూడా, పాత్రికేయ మిత్రులందరూ కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ తరపున అభినందనలు తెలియజేస్తున్నాను. ఇది ఒక రాజకీయ ఉపన్యాసం కాకుండా ఈ రాజమహేంద్రవరం ఏం చేస్తే అభివృద్ధి అవుతుంది, రెండో విధంగా వాళ్ళు పెట్టిన ఎజెండా విగ్రహాలు తీయాలా వద్దా అని చెప్పారు. ఈరోజు చారిత్రక రాజమహేంద్రవరానికి ఒక నేపథ్యం ఉంది. గోదావరి లేకపోతే
ఈ రాజమహేంద్రవరం లేదు. అంతేకాకుండా ఈ రాజమహేంద్రవరంలో స్వాతంత్రం పూర్వం నుంచి అభ్యుదయ సాహిత్య కళారంగానికి ఒక మారు పేరు ఈ రాజమండ్రి పురిటిగడ్డ. ఎందుకంటే ఎందరో మహానుభావులు పుట్టిన ఈ రాజమహేంద్రవరం, పాలించిన రాజమహేంద్రవరం, ఇది గోదావరి గట్టుకు ఆనుకుని ఉన్న మన చిహ్నాలు. హైదరాబాద్ ట్యాంక్ బండి ఎలా వెళ్తే అందరూ చూస్తారో, ఇప్పుడు వస్తున్న జనరేషన్కి పాతతరం నాయకులు ఎవరు తెలియని పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. ఉదాహరణకి మొన్నే రీసెంట్గా నేను వెంకటనగర్లో చిన్న మీటింగ్కి వెళ్తే నెహ్రూ గారు ఆ రోజు జయంతి చెప్తుంటే, వర్ధని చెప్తుంటే హూ ఈజ్ నెహ్రూ అన్నారు. అంటే ఆ పరిస్థితి ఇప్పుడు జనరేషన్కి తరాలు మారినాయి. అందుకని ఈ చారిత్రక నేపథ్యంలో ఉన్న రాజమహేంద్రవరంకి ఏ ఒక్క విగ్రహం కూడా తొలగించకూడదు. దాన్ని ఇంకా అభివృద్ధి చేయాలి. గోదావరి పుష్కరాలకి భారతదేశం నుంచి అసాంఖ్యంగా ఎంతోమంది వస్తారు. అందుకని ఖచ్చితంగా ఆ విగ్రహాన్ని డెవలప్ చేస్తూనే ఈ రాజమండ్రి పట్టుకొమ్మలా చెప్పాల్సిన అవసరం ఉందని నా యొక్క సలహా. రెండో విషయం, కొన్ని సూచనలు కూడా అది చేయాలనుకుంటున్నాను ఇది అఖిలపక్ష సమావేశం కాబట్టి. ఇప్పుడు ఏమైతే తీర్మానాలు చేశారో మనం ఆ తీర్మానాలని మనం ఏదో పత్రిక రంగం ద్వారా కాకుండా మనం అఫీషియల్గా కమిషనర్ గారిని కలవాలి. మనం అవసరమైతే సిటీ రూరల్ దుర్గేష్ గారు, మంత్రి దుర్గేష్ గారు వేరైనా మన దుర్గేష్ గారే కాబట్టి వీళ్ళ ముగ్గురు నాయకులు మనం కలిసి, కమిషనర్ని కలిసి మనం చేసిన తీర్మానాలని వాళ్ళకి చెప్పాలని కూడా నా యొక్క ప్రపోజ్ కూడా పెడుతున్నాను. అదేవిధంగా మీరు 2 సార్లు శాసనసభ్యునిగా గెలిచిన రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జికి స్ఫూర్తిదాత, కార్మిక నేత కామ్రేడ్ చిట్టూరి ప్రభాకర్ చౌదరి విగ్రహాన్ని కూడా ఆ గోదావరి గట్టు మీద పుష్కరాల్లోగా ఏర్పాటు చేయించాలన్నది కూడా నా యొక్క ఆలోచన, నా యొక్క సూచన. ఎందుకంటే ఈ వేదిక మీద అతిరథ మహారాజు ఉన్నారు, సుబ్బారావు గారు వాక్ చాలు, అది కూడా ఆలోచన చేయాలని. మూడవది ఈ గోదావరి పుష్కరాల నేపథ్యంలో అనేక మంది రైళ్లు వేస్తున్నారు కాబట్టి దేశంలో అన్ని విమర్శల పేరున్నాయి. మొన్నే భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టారు. అదేవిధంగా రాజమండ్రి విమానాశ్రయాన్ని కూడా కందుకూరి వీరేశలింగం లాంటి లేదా అఖిల పక్షానికి సంబంధించిన ఒక పేరు పెట్టాలనేది కందుకూరి ప్రకాశవంతులు. అది మీ ఇష్టం, నేను అన్నది అందరూ ఏకగ్రీవం కలిసి ఎంపీ గారిని కలిసి ఈ గోదావరి పుష్కరాల్లోగానే ఈ ఎయిర్పోర్ట్కి నామకరణం కూడా చేయించాలనేది కూడా నా ఆలోచన, నా అభిప్రాయం. రెండవది కానీ అదే మనం ఆచరణ రావాలి. ఈ పుష్కరాలు వస్తారు కాబట్టి, ఎందుకంటే నరేంద్ర మోడీ కానీ రాష్ట్రపతి కానీ రైల్వే అన్ని అభివృద్ధి చేస్తున్నారు, ఇది కూడా మనం దృష్టి పెట్టి అందుకనే చెప్పాలని కోరుతున్నాను. ఇంకా రెండవది అంటే మనం ఇందాక చెప్పారు టీకేశ్వరి గారు, ఎన్నికలు జరపాలి, టైం ఉంది. ఎన్నికలు జరిపితే ఏమవుద్దంటే, ఉదాహరణ మీకు మాట చెప్తాను. నేను రాజకీయాలు పోను కానీ గత పుష్కరాలు జరిగిన సంఘటన రైల్వే స్టేషన్ నుంచి నేను రాజమండ్రి రిపోర్ట్ నుంచి చూస్తున్నాను, పుష్కరాలకు దారి అని బోర్డు పెట్టేశారు. దాంతో జనమంతా కూడా ప్రధానంగా ఇక్కడ ఒత్తిడి ఎక్కువ వచ్చింది. మన అఖిలపక్షం కాబట్టి మన కమిషన్ చెప్పే దాంట్లో కోట్లింగాలకి అని ప్రతిదానికి దారి పెట్టాలి. చాలామంది ఏం చేశారంటే, నాతో చాలామంది బెంగాలందరూ మాట్లాడారు, పుష్కరం అనగానే ఇది సెంటిమెంట్ పేరుతో మొత్తం దీని మీద ఒత్తిడి వచ్చింది. అలా కాకుండా అన్ని దారులు ఈ నది ఇలా ఉంది అని మనం పెట్టి, ఎందుకంటే ఇది ఒక పవిత్రమైన పుణ్యగా జరిగే కార్యక్రమం, దాన్ని ఏ ఇబ్బంది లేకుండా ఈరోజు చూతలు తొక్కిసాట్లు నిన్న బెంగళూరులో జరిగిన ఘటన అలాంటిది ఏమి లేకుండా అఖిల పక్షం మంచి సూచనలు సలహాలు వేసి మనం తీసుకెళ్ళి కోరుతాం. అందుకనే ఈ నగరాభివృద్ధిని ఏసులను విశాలంగా రోడ్లతో పాటుగా మొత్తం నగరాభివృద్ధి ఈ సందర్భంగా మంచిగా చేయాలని, దానికి అఖిలపక్షం రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి
సంపూర్ణ సహకారం అందిస్తామని, దాన్ని మీ అందరం కూడా సుబ్బారావు గారు అధ్యక్షత వహించి ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా, టీకేలో ఏం చెప్పినా దాన్ని కట్టుబడి ఉంటామని సిపిఐగా తెలియజేస్తున్నాం. పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు ఈ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి పెద్దలు మద్దూరి శివసుబ్బారావు గారు, వేదిక మీదటువంటి విశ్వేశ్వరరెడ్డి గారు, కొండలరావు గారు, అట్లనే బలరాం నాయుడు గారు, సంజయరావు గారు, ఇక్కడ ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, అంటే మా గురుగారు కృష్ణకుమార్ గారు కనపడలేదు ఏంటో, మరి ఆయన వచ్చిండేవాడు ఎంత బాగాలేదనుకుంటే బహుశా అదే మొన్న ఈ మధ్య. ఈరోజు విషయానికి సంబంధించి ఈ గోదావరి రివర్ ఫ్రంట్ అభివృద్ధి ఏదైతే రాజమండ్రి నగరపాలక సంస్థ ప్రతిపాదన చేసి శంకుస్థాపన చేశారో దాన్ని పూర్తిగా స్వాగతిస్తున్నాం. అట్లాంటి అభివృద్ధి చేయాల్సిందే. అయితే ఆ గోదావరి గట్టు ఆనుకున్నటువంటి విగ్రహాలకు సంబంధించిన విషయం, ఆ విగ్రహాలన్నీ ఆ చివరి నుంచి చివరి దాకా ఉన్న విగ్రహాలన్నీ పేరు పేరున మనందరికీ తెలుసు. జ్యోతిరావు పూలే గారి దగ్గర ప్రారంభించి అక్కడ వీరేశలింగం గారి విగ్రహం ఉంది, అల్లూరి సీతారామరాజు విగ్రహం ఉంది, సినిమా నటుల విగ్రహాలు ఉన్నాయి. అంటే రాజమండ్రి నుంచి సాంఘిక ఉద్యమాలు, సామాజిక ఉద్యమాలు, లేదు చలనచిత్ర పరిశ్రమకి సంబంధించి అనేక మంది ప్రముఖుల విగ్రహాలు ఉన్నాయి. అందుకని మీరు అభివృద్ధి అనే పేరుతో వాటన్నిటినీ తీసేయాలన్న ఆలోచన ఉంటే ఆ ఆలోచన ముందు తీసేయండి అని చెప్పి నేను అధికారులకు విజ్ఞప్తి చేయదలుచుకున్నాను, ఆ కార్పొరేషన్ అధికారులకి. వాటిని పెట్టడము అంటే ఇప్పుడు అక్కడ ప్రముఖంగా ఉన్న స్థానాన్ని నుంచి తీసి అక్కడో దూరంగా పెట్టడం కాకుండా, మీరు రేపు పొద్దున అభివృద్ధి చేసిన రివర్ ఫ్రంట్లో కూడా విగ్రహాలు అంతే ప్రముఖంగా ఉండేటట్టుగా పెట్టాలనేది మనం తీర్మానాన్ని చేయడం అవసరం. మిత్రుడు మధు చెప్పినట్టు మనం తీర్మానం చేసి పత్రికలకి ఇచ్చి ఊరుకునే కంటే కార్పొరేషన్ అధికారులని, ఎమ్మెల్యేలని, మంత్రుల్ని కలిసి ఈ తీర్మానాల్ని చెప్పడం చాలా అవసరం. నగరంలో దాదాపు 10 ఏళ్ళు అయిపోయింది పాలకవర్గం పూర్తి అయిపోయి. అధికారులు, కమిషనర్లు 3-4 కమిషనర్లు వచ్చి మారెళ్ళారు. కమిషనర్లకి రకరకాల ఆలోచనలు ఉండొచ్చు, అభివృద్ధి కోసం ప్రణాళికలు తయారు చేయొచ్చు, తప్పేమి కాదు. కానీ ఒక కీలకమైన పుష్కరాలు రాబోతున్న సందర్భంలో మీరు 100 కోట్ల రూపాయలు అభివృద్ధి అనే పేరుతో ఖర్చు పెడుతున్న సందర్భంలో ఈ రాజమండ్రిలో పాలకవర్గం లేనప్పుడు అఖిలపక్ష పార్టీలని, గతంలో కార్పొరేషన్లో పనిచేసిన ఫ్లోర్ లీడర్ని, కార్పొరేటర్, మాజీ కార్పొరేటర్ని అందరినీ పిలిచి, ఇగో రాజమండ్రి పుష్కరాలకు సంబంధించి మా అభివృద్ధి ప్రణాళిక ఇది, దీని మీద మీకు ఏమైనా అభిప్రాయాలు ఉంటే చెప్పుండండి అని చెప్పి అడిగితే అనేక మంది అనే సూచనలు ఇస్తారు. మరి అట్లాంటి దానికి ఎందుకు పాలకుల విముఖత ఉందో అర్థం కావడం లేదు. ఇవాళ అంటే నేను పార్టీలుగా విమర్శించట్లేదు, కానీ ఈరోజు మొన్న ఒక ఆయన మాట్లాడుతూ, కార్పొరేషన్ సంబంధించిన మాట్లాడుతూ, గతంలో రాళ్ళు వేశారు, అవన్నీ పాడైపోయినాయి, అవినీతి జరిగింది అని చెప్పి మాట్లాడుకుని వచ్చారు. అవినీతిని సరిచేస్తామని చెప్పి కార్పొరేషన్ అధికారులు చెప్తూ ఉన్నారు. నేను అడుగుతున్నాను, నేను ఎమ్మెల్యే అవుతాను, నాకేదో నచ్చుద్ది ఇక్కడ కట్టే అని చెప్తాను. మరి నువ్వు ఒక అధికారిగా, ఒక ఐఏఎస్గా ఇది కడితే లాభమో నష్టమో నాకు చెప్పాల్సిన అవసరం ఉందా లేదా? మీకు కట్టమంటే కట్టేయడం, తర్వాత వచ్చిన వాళ్ళు తీయమంటే తీసేయడం, ఈ డబ్బులు ఎవరైనా అడుగుతూ ఉన్నాను. రాజమండ్రి నగరపాలక సంస్థ ఖర్చు పెట్టే ప్రతి రూపాయి ఈ రాజమండ్రి నగరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కట్టినటువంటి పన్నుల డబ్బు కాదా అని అడుగుతా ఉన్నాం. మరి పన్నుల డబ్బులు వృధాగా దండగమారిగా ఖర్చు పెట్టడానికి అధికారం ఎవరిచ్చారు? అధికారులకి, పాలకవర్గానికి ప్రజలు అధికారం ఇస్తారు. ఆ అధికారంలో సక్రమంగా చేయకపోతే పాలకవర్గాన్ని మార్పు చేసే అధికారం కూడా ప్రజలకే ఇచ్చారు. మరి రాజ్యాంగం చెప్తున్నది అది. ఇవాళ కార్పొరేషన్ అంటే స్థానిక ప్రభుత్వం, స్థానిక అవసరాలను గుర్తులో పెట్టుకోవాలా. స్థానిక అవసరాలు ఏమున్నాయి ప్రజలకి? ఈ రోజుకి రాజమండ్రి నగరంలో ఉదయం అరగంట, సాయంత్రం అరగంట మంచినీళ్ళు వస్తూ ఉన్నాయి, కార్పొరేషన్ మంచినీళ్ళు. చాలా శివారు వార్డులకి సక్రమంగా నీళ్లు రావడం లేదు. ఎక్స్పాండ్ అయిపోయిన రాజమండ్రికి గోదావరి నీళ్ళు లేవు. రాజమండ్రికి గోదావరి పక్కన ఉన్న గ్రామాలకి నగరం ఎక్స్పాండ్ అయిపోయింది, నగరంలో విలీనం చేశారు, వార్డులు విభజన చేశారు, కానీ ఆ గ్రామాలకి గోదావరి నీళ్ళు లేవు. మరి రాజమండ్రి నగరం నడిబొడ్డున ఉన్నవాడికి అరగంటే నీళ్లు, ఊరవతలు ఉన్నవాడికి నీళ్లు లేకపోయిన తర్వాత
పాలకుల యొక్క ప్రాధాన్యత ఏమై ఉండాలి అంటే నువ్వు ఖర్చు పెట్టే ప్రతి రూపాయి ఈ ఊర్లో జనాలకి నీళ్లు అదనంగా ఇవ్వటం కోసం ఏం పెట్టాలనే ప్రాధాన్యత ఉండాలి. ఆ ప్రాధాన్యత ఎక్కడ ఉన్నట్టు కనపడడం లేదు. ఇవాళ వర్షం వస్తే నగరం మునిగిపోతూ ఉంది, ఎక్కడ పడితే అక్కడే. మునిగిపోతున్న నగరానికి సంబంధించి ట్రీట్మెంట్ ప్లాంట్ ప్రారంభించారు. ఈ ఏడాది కూడా ట్రీట్మెంట్ ప్లాంట్, సేనరేజీ ట్రీట్మెంట్ ప్లాంట్ పూర్తి కాలేదు. ఈ ఏడాది కూడా 70 కోట్ల రూపాయల ప్లాంట్ ఈ ఏడాది కూడా పూర్తి కాలేదు. మరి దాని మీద ప్రాధాన్యత పెట్టాలి కదా. నగరంలో మురుగునీరు శుద్ధి చేసి బయటికి పంపించే ప్రాధాన్యత పెట్టాలి కదా. లేదు డ్రైనేజ్ వ్యవస్థను బాగు చేసే ప్రాధాన్యత పెట్టాలి కదా. ఎట్లాంటి ప్రాధాన్యతలు లేవు. అంటే ఇదంతా ఇప్పుడు ఎజెండాలో చేర్చమన్న ఉద్దేశం కాదు, వేరేగా మాట్లాడచ్చు. కానీ పాలకుల ప్రాధాన్యత ఏంటి అని చెప్పడం కోసం చెప్తా ఉన్నాను. ఏమైనా విశ్వేశ్వరరెడ్డి గారు చెప్పిన 4 అంశాలకు సంబంధించిన దాంట్లో మొదటిది విగ్రహాలకు సంబంధించింది మన అధికారులను కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వటం భాగం ఒకటి. రెండోది దామెర్ల ఆర్ట్ గ్యాలరీకి సంబంధించి బహుశా మన అందరికీ చాలా బాధ కలుగుతూ ఉంటుంది. మరి బాధ కలగడం అంటే ఎవరు ఉండరు, కానీ బాధ తీర్చే వాళ్ళకేమో బాధ కలుగుతుందో లేదో అర్థం కావడం లేదు. గతంలో దానికి డబ్బులు కేటాయించామని చెప్పారు, కేటాయించిన డబ్బులు ఏమైనా కూడా అర్థం కాలేదు. ఇప్పుడు నేను అడిగేది అంటే ఇంతకుముందు మొన్న ఎక్కడో పత్రికల్లో చదివాను, దానికి ఏదో కమిటీ ఏర్పాటైంది. ఆ కమిటీ మేమే వాటన్నిటినీ దానికి ఏదో డబ్బులు అలాట్ అయిన విషయం తెలిసింది, కానీ దానికి సంబంధించి అట్లాగే ఉన్న పరిస్థితి ఉన్నది. అందుకని ఇవాళ దామెర్ల ఆర్ట్ గ్యాలరీకి సంబంధించి దానికి నిధులు కేటాయించి దాన్ని బాగా అభివృద్ధి చేసి రాజమండ్రి చారిత్రక ప్రాధాన్యతని రాష్ట్రం అంతా తెలిసే పద్ధతుల్లో దాన్ని అభివృద్ధి చేయాలనే తీర్మానం కూడా చేయటం, దాన్ని కూడా అధికారులకు ఇవ్వడం అవసరం. పత్రికల్లో మనం చూసిందంటే ఎవరో కమిటీ ఏర్పడ్డారో ఆ కమిటీ మేమే దాన్ని అంతటినీ అధీనంలోకి తీసుకుని మేమే బాగు చేస్తాం అన్నట్టుగా వచ్చింది. అది సరైనది కాదేమో అనుకుంటున్నాను. వ్యక్తుల చేతుల్లోకి దాన్ని పెట్టడం కంటే ప్రభుత్వమే దాన్ని నిర్వహించడం మంచిది. వ్యక్తుల చేతుల్లోకి ఇచ్చిన తర్వాత ఆ తర్వాత కాలానికి ఆస్తులు ఉంటాయో కరిగిపోతాయో కూడా తెలియని పరిస్థితి ఉంది. వీరేశలింగం గారి ఆస్తులు అట్లాగే కరిగిపోయిన చాలాను. అందుకని కార్పొరేషనే దాన్ని బాధ్యత తీసుకుని అభివృద్ధి చేయాలనే తీర్మానం నోటి చేయడం అవసరం. అట్లనే రాళ్ళబండి దానికి సంబంధించి కూడా చెప్పారు. దానికంటే అక్కడ సైన్స్ మ్యూజియం ఆల్రెడీ చాలా డబ్బులు వెచ్చించి సైన్స్ మ్యూజియం కట్టారు, కానీ ప్రారంభోత్సవం చేయలేదు. ప్రారంభోత్సవం ఎందుకు చేయలేదంటే కేంద్ర మంత్రిలో మరి పార్లమెంట్ సభ్యులు డేట్లు లేక ప్రారంభోత్సవం చేయలేదు అంటున్నారు. అందుకని సైన్స్ మ్యూజియాన్ని వెంటనే ప్రారంభోత్సవం చేయాలనేటువంటి డిమాండ్ కూడా బొమ్మూరులో సైన్స్ మ్యూజియం కట్టారండి. దాన్ని కూడా తీర్మానం చేసి ఇవ్వటం అవసరం అనేటువంటిది మనం ఈ అఖిలపక్ష సమావేశం నుంచి తీసుకెళ్ళడం మంచిది. ఏమైనా ఇట్లాంటి సమావేశాలు జరగటం అవసరం. తీర్మానాలు చేసి వదిలేయకుండా ఆ తీర్మానాల మీద మన కార్యాచరణ కూడా ప్రణాళిక సిద్ధం చేసుకుని వెళ్ళటం మంచిదని చెప్పి నేను సూచనగా తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తామని మిత్రులారా. కారకులైనటువంటి మా సోదరుడు దేశిరెడ్డి బలరామ నాయుడికి, అలాగే సభకి అధ్యక్షత వహిస్తున్నటువంటి పెద్దలు, సామాజిక బాధ్యత కలిగినటువంటి వారు, రాజమండ్రి నగరం మీద పూర్తి అవగాహన కలిగినటువంటి వ్యక్తి, 10 మందికి సలహాలు సూచనలు ఇస్తూ అందులో భాగస్వామి అవుతున్నటువంటి మా పెద్దలు గారికి, అలాగే మాజీ పార్లమెంట్ సభ్యులు, నగరాభివృద్ధికి ఎంతో కృషి చేసినటువంటి మా సోదరుడు మార్గాని భరతరామ్ గారికి, అలాగే ఎన్జిఓ అసోసియేషన్ పెద్దలు సంజీవరావు గారికి, మా తాటిపాక మధు గారికి, వామపక్షాల నేతలిద్దరూ అరుణ్ గారికి, అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి ఇప్పుడే విశ్వేశ్వరరెడ్డి గారు లేచి ఏ పార్టీని కామెంట్ చేయడానికి వీల్లేదు అని చెప్పడం జరిగింది. చిత్రం ఏంటంటే అసలు నేను ఎప్పుడు ఏ పార్టీని కామెంట్ చేయను. నేను న్యూట్రల్ వ్యక్తిని. నేను ఇక్కడ రావడానికి కూడా సొసైటీ లేదో నాకు కూడా కొద్ది పేరు ఉందని పిలిచారు తప్ప నేను పార్టీని నేను ఇప్పుడు దాకా పాలిటిక్స్లో ఉండి ఏ పార్టీని కూడా ఎప్పుడు క్రిటిసైజ్ చేయలేదు, చేయబోను. క్రిటిసైజ్ అంటే విమర్శలు వేరు, అభివృద్ధి మీద కానీ లేకపోతే ఏదైనా పొరపాటు జరిగితే దాని మీద విమర్శించడంలో తప్పులేదు. అది పార్టీ బేస్డ్లోకి రాదు. యాజ్ ఏ సిటిజన్ ఆఫ్ రాజమండ్రి ఐ హ్యావ్ రైట్ టు క్రిటిసైజ్ ఇఫ్ దే డూ ఎనీ మిస్టేక్. అది మన రైట్. అది దాని మీద మనం ఇబ్బంది పడక్కర్లేదు అని అనుకుంటున్నాను ఎవరైనా మాట్లాడితే.
అయితే అఖిలపక్షం అంటే అర్థం నాకు తెలిసి అన్ని పార్టీలు ఉంటేనే, అంటే బీజేపీ ఉండాలి, టీడీపీ ఉండాలి, తర్వాత జనసేన ఉండాలి, కమ్యూనిస్టులు ఉండాలి, కాంగ్రెస్ ఉండాలి, ఇంకా ఇతరత్ర పార్టీలు అన్నీ కూడా ఉండాలి. ఇది ప్రతిపక్షం కింద అవినట్లుగా వాళ్ళు భావించడం తప్పు అని మాత్రం నేను అనుకుంటున్నాను. మరి వాళ్ళు ఆహ్వానించి రాకపోతే ఆహ్వానిస్తే, ఎందుకంటే మనమే ఇక్కడ విమర్శ చేయడానికి రాబోతున్నాయి పుష్కరాల అభివృద్ధికి 2002లో మేము ఉన్నప్పుడు, మరి బుచ్చి చౌదరి గారు వీళ్ళందరూ ఉన్నప్పుడు కంపల్సరీగా అఖిలపక్ష మీటింగులు పెట్టేవారు. తర్వాత నగరంలో ఉన్న మేధావులతోటి మీటింగులు పెట్టేవారు. ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలి అనేటువంటిది పూర్తిగా అందరు సహాయ సలహా తీసుకునేవారు, ఇంక్లూడింగ్ ప్రెస్ క్లబ్ అసోసియేషన్ తోటి సహా, పాత్రికేయులతో సహా. మరి అదే పద్ధతి కొనసాగుద్ది అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే మనం ఇప్పుడప్పుడే దాని మీద విమర్శ చేయకూడదు. ముఖ్యంగా మరి విగ్రహాలను కూడా అక్కడి నుంచి తొలగిస్తారు అనేటువంటిది ఒక రూమర్ స్టార్ట్ అయింది. ఇంతకీ ఎవరో కూడా ఇక్కడ మనం ప్రజాప్రతినిధుల దగ్గరికి వెళ్ళలేదు, అలాగే మున్సిపల్ కార్పొరేషన్ దగ్గరికి వెళ్ళి ఏమండి విగ్రహాలు మీరు తొలగిస్తున్నారా అనేటువంటిది మనకి ఇంకా అవగాహన రానప్పుడు దాని మీద క్రిటిసైజ్ చేయడం కూడా తప్పే. ముందుగా మనం ప్రజాప్రతినిధులు ఎవరైతే విగ్రహ కమిటీలు ఉన్నాయో పైన, ఇందాక సోదరుడు చెప్పినట్టుగా అరుణ్, అటుపక్క మనం చూసుకున్నట్లయితే పూలే గారి దగ్గర నుంచి, అటు బీసీ లీడర్ పూలే గారి దగ్గర నుంచి ఇటుపక్క గౌతు లచ్చన్ గారు రన్నింగ్ అండి. అలాగే పుష్కరాల రేవులో ఎన్టీ రామారావు గారి బొమ్మ కూడా ఉంది కృష్ణుడిది. అటుపక్క చివరి గోదావరి దగ్గర కుమారి టాకీస్ దగ్గర కూడా ఒక ఎన్టీ రామారావు గారి బొమ్మ ఉంటుంది. ఇవన్నీ కూడా విగ్రహాలన్నీ కూడా ఒక్కొక్క రకమైన అభిమానంతో, కొంతమంది సమాజానికి ఉపయోగపడినటువంటి వాళ్ళు, కొంతమంది ఒక కమ్యూనిటీని ప్రభావితం చేసినటువంటి వాళ్ళు, కొంతమంది నటనలో వాళ్ళ యొక్క గొప్పతనంతో పాటు సమాజంలో మార్పు తీసుకొచ్చినటువంటి నటవీరులు వాళ్ళందరూ కూడా, అటువంటి వ్యక్తులు అన్నీ కూడా మనం అక్కడ నెలకొల్పడం జరిగింది. ఎవరి అభిమానాన్ని బట్టి వాళ్ళు ఆ స్టాచ్యూని అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో మహానుభావులు ఉన్నారు, రమణ బాపులు ఉన్నారు, ఎన్టీ రామారావు గారు ఉన్నారు, గౌతు లచ్చన్ గారు ఉన్నారు, పూలే గారు ఉన్నారు, అల్లూరి సీతారామరాజు గారు ఉన్నారు, ఎస్వి రంగారావు గారు ఉన్నారు, శోభన్ బాబు ఉన్నాడు, ఇలా పివి నరసింహరావు గారు, మన ప్రధానమంత్రి పివి నరసింహరావు గారు ఉన్నారు. ఇందులో ఏది టచ్ చేసినా ఎవరో ఒకరు మనోభావాలు దెబ్బతీసినట్లు అవుతుంది. రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ చేయడంలో ఎవరో తప్పు పట్టరు. రివర్ ఫ్రంట్ డెవలప్ చేయాలి, డెఫినెట్గా ఆలోచన మంచిది. అది ముందు నుంచి కూడా, గతం నుంచి కూడా అది జరుగుతూ ఉంది. కాబట్టి ఆ అభివృద్ధి చేస్తూ, నా ఉద్దేశం ఏంటంటే అసలు విగ్రహాల జోలికి వెళ్లకుండా ఆ విగ్రహాలనే ఒక డివైడర్ కింద, అటుకి ఆ రోడ్డుకి ఇటు ఈ రోడ్డుకి మధ్యలో ఉందనుకోండి, ఇటు నుంచి అటెండ్ అయినటువంటి వాళ్ళు రేపు పొద్దున ఫంక్షన్ అయిపోయాక అలా యూటర్న్ తీసుకుని అటు నుంచి మరలా ఇటేపు గౌతు లచ్చన్ గారు రేపు జాయిన్ అవ్వచ్చు. ఈ విధంగా ఆలోచన చేయాలి. వాళ్ళు చేసి ఉంటారనుకుంటున్నాను నేను కూడా. అయ్యా ఇప్పుడు వాళ్ళు చేయలేదు అన్న భావనలోకి మనం రాకూడదు. ముందు వాళ్ళని అడుగుదాం. వాళ్ళు అడిగిన తర్వాత లేదు మేము విగ్రహాలు తీసేస్తామంటే, కాదండి ఇలా చేస్తే బాగుంటుందని చెప్పి మనం సజెషన్ చేయాలి. ఆ సలహాలు ఇవ్వాలన్న దానికే అఖిలపక్షం అనేటువంటి దానికి అర్థం. అఖిలపక్షంలో ఏంటంటే నలుగురు కూర్చుంటే 4 సలహాలు వస్తే అందులో మంచి సలహాలు తీసుకుని వాళ్ళు ముందుకెళ్ళాలి. ప్రభుత్వం వాళ్ళది కాబట్టి ఆ రూలింగ్ చేయవలసినటువంటి వాళ్ళు ఆజ్ఞాపించవలసినటువంటిది వాళ్ళు కాబట్టి వాళ్ళకి మనం ఒక్కసారి అందరం కలిసి ఎవరైతే అటెండ్ అయ్యారో, ఏ ప్రపోజల్స్ అయితే మనం ఇప్పుడు ఏ తీర్మానాలు అయితే పాస్ చేస్తున్నామో ఇవన్నీ కూడా మున్సిపల్ కమిషనర్ గారితో పాటు ఇప్పుడు బాధ్యత వహిస్తున్నటువంటి ప్రజాప్రతినిధులకు కూడా మనం అందించాలి. వాళ్ళు అప్పుడు కూడా వాళ్ళు వ్యతిరేకించారని అనుకుంటున్నాను. వ్యతిరేకిస్తే అప్పుడు కార్యాచరణ ఏ విధంగా చేయాలి విగ్రహాల మీద అనేటువంటిది మనం ఆలోచన పెట్టుకోవాలి. రెండోది నాకు చాలా నచ్చింది ఏంటంటే చిట్టూరు ప్రభాకర్ చౌదరి గారు. నిజంగా ఆయన మహానుభావుడు. నేను ఎందుకంటే ఆయన స్పీచ్ ఆయన పోటీ చేసినప్పుడు కూడా నేను చిన్నపిల్లడు నుంచుని విన్నాను. మా సీతంపేటలో అచ్యుతం గారు కిల్లిగూడి దగ్గర ఇలా ఒక కాలు పైన ఎట్టుకోడు. అప్పటికే పెద్ద ఆయన దగ్గర 3-4 గంటలు మాట్లాడేస్తూ ఉండేవాడు ఆయన. ఆయన నిజంగా రియల్గా అతను మంచి సేవ చేసినటువంటి వ్యక్తి. వామపక్షంలో పెద్ద లీడర్ గారు బాలాజీదాస్ గారిది ఎలా ఉంది కాబట్టి చిట్టూరు ప్రభాకర్ చౌదరి గారి విగ్రహాన్ని డెఫినెట్గా అందరూ ఆమోదిద్దాం. వాళ్ళు కూడా ఏం వ్యతిరేకించే పరిస్థితి ఉండకపోవచ్చు. డెఫినెట్గా దాన్ని మాత్రం ముందుగా ఆమోదించేలా చేద్దాం. రెండోది ఇందాక సుబ్బారావు గారు చెప్పినట్లుగా పుష్కరాలకు వేరే ఆఫీసులు ఉంటారు. రాజమండ్రికే కాదు, మొత్తం ఓవరాల్గా నదీ పరివాహక ప్రాంతం ఏదైతే ఉందో గోదావరి పరివాహక ప్రాంతం అంతటా కూడా పుష్కరాల డెవలప్మెంట్కి ఆఫీసర్ వేరే ఉంటారు. వారు ప్లస్ మున్సిపల్ కమిషనర్ గారు, ఇతర డిపార్ట్మెంట్లు ప్లస్ అఖిలపక్షం కూర్చుని ఒక కమిటీ వేయాలి. ఒక కమిటీ అంటే చాలామంది అనుకుంటారు ఓన్లీ మనమే అనుకుంటాం.
వాళ్ళు కూడా ప్రజాప్రతినిధులు ఏమనుకుంటారంటే మేము చెప్పిందే వేదం అనుకోవచ్చు, లేకపోతే మనం కూడా కూర్చొని మనం చెప్పిందే వేదం అనుకోవచ్చు. ఇందులో డిఫరెంట్ ఫీల్డ్స్ ఉంటాయి. అటు ఒక పక్క ఇంజనీరింగ్ ఫీల్డ్ ఉంటుంది, ఒక పక్క బ్యూటిఫికేషన్ ఫీల్డ్ ఉంటుంది, ఒక పక్క ఏమో జనాలు పుష్కరాలకు వచ్చేటువంటిది గతంలో జరిగినటువంటి సంఘటనలు జరగకుండా ఉండడానికి ఉండేటువంటిది ఉంటుంది, ఆహార పదార్థాలు అందించడం ఉంటుంది. ఇలా రకరకాలు ఉంటాయి. ఈ అన్నిటికి వివిధ రంగాల్లో వివిధ నిష్ణాతులు ఉంటారు. ఇందులో వాళ్ళందరితోటి ఎక్కడికి దేనికి సంబంధించిన ఫీల్డ్కి ఆ ఫీల్డ్ కమిటీలు వేసి మీరు పాటించంటే పాటించబోండి. కమిటీలు మాత్రం కంపల్సరీగా అందరినీ కలుపుకుని వేసి వాటితోటి మీరు ఆలోచన చేసి ముందుకు వెళ్ళినట్లయితే పుష్కరాలు డెఫినెట్గా ఇప్పుడు 2027లో వచ్చేది ఎక్కడ కూడా ఫెయిల్యూర్ అవ్వకుండా సక్సెస్ అవ్వడానికి మాత్రం ఉపయోగపడుద్ది. ఆ ఘనత ప్రభుత్వానికే ఉంటుంది. మన సలహాలు ఇచ్చినంతట్లో అదేమి పలానా రామనారాయణ ఇచ్చాడు, లేకపోతే పలానా కొనరావు గారు ఇచ్చారు, రాజమండ్రిలో పెద్ద ఆయన ప్రముఖులు మద్దూరు శివసుబ్బారావు గారు ఇచ్చారు అనేటువంటి జనాలు అనుకోరు. ప్రభుత్వం చాలా బాగా చేసిందని అనుకుంటారు. కాబట్టి దయించి ప్రజాప్రతినిధులు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మా అందరి యొక్క ఆలోచనల్ని పరిగణలో తీసుకుని అందులో మంచిని ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకోవాల్సిందిగా వారిని కోరుతూ, విగ్రహాలది మాత్రం మన అందరం కలిసి ఒకసారి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇద్దాం. అలాగే టూరిజం శాఖ మంత్రి మరి కందులు దుర్గేష్ గారు ఉన్నారు, ఆయన కూడా ఈ పర్యాటక శాఖకు సంబంధించి కూడా మన అందరినీ కలుపుకుని ముందుకెళ్తే బాగుంటుందని చెప్పి కోరుకుంటూ, ఇక ఫర్దర్గా ఏదైనా మరలా ఇంకొక 2-3 మీటింగ్లు పెట్టి మనం రన్ చేద్దాం. అలాగే ప్రభుత్వం ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా తప్పనిసరిగా అఖిల పక్షానికి రండి. మేము అందరం కూడా ఇందులో కొంతమంది ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్ ఉన్నవాళ్ళు ఉన్నాం. మేము అందరం కూడా మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తున్నాం. అందరూ వచ్చి అందరూ కూర్చుని తీర్మానాలు చేసిన తర్వాత ముందుకెళ్తేనే బాగుంటుందని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. పక్షం తరపున కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఎందుకంటే చాలామంది ఆలోచనలు అన్నిట్లో ఒకేసారి పటాపంచలు చేసేలాగా వచ్చాడు, ముందే ప్రిపేర్ అయ్యి వాళ్ళు. అందుకని అఖిలపక్షం తరపున కృతజ్ఞతలు తెలియజేస్తూ, నాకు బాగా ఆనందంగా ఉన్నది ఏంటంటే జయాలు దైవ నిర్ణయాలు, అది అందరికీ తెలిసిందే. చక్కగా ఇద్దరు ఇలా కూర్చుని స్మూత్గా ఇలా మాట్లాడడం అనేటువంటిది రాష్ట్రంలో ఉన్న అందరు రాజకీయ నాయకులు కానీ అలవాటు చేసుకున్నట్లయితే ఆ బూతులు తిట్లు కుటుంబాల మీద గొడవలు లేకుండా ఇంత సాఫీగా జరగడానికి మన రాజమండ్రి మొదటి మెట్టు కింద భావిస్తూ, మరి ఇంత చక్కటి వేదికను మాకు విశ్వేశ్వరరెడ్డి గారు కల్పించినందుకు ఆయన కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇదే విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం కానీ రాష్ట్రంలో కానీ అందరూ కంటిన్యూ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆ గొడవలు కూడా ఉండవు. థ్యాంక్ యూ. రోజున శ్రీకారం చుట్టినందుకు దానికి కారకులైన ప్రతి ఒక్కరికి కూడా నమస్కరించుకుంటూ, ముందుగా విగ్రహాలు 13 విగ్రహాలు ఉన్నాయి. రివర్ ఫ్రంట్ ఏదైతే ఉందో అక్కడ చేస్తున్న కార్యక్రమం దగ్గర 13 విగ్రహాల్లో 4 విగ్రహాలు డిపార్ట్మెంట్ వారు కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మిగతా 9 విగ్రహాలు ఇప్పుడు 19 కొండలరావు గారి చేతుల మీద ఒక విగ్రహం నడుస్తూ ఉంది. అల్లుబాబీ గారు, శోభన్ బాబు గారు విగ్రహం, రాలింగి గారి విగ్రహం, బుడ్డిగ శ్రీనివాస్ గారు, బుడ్డిగ రవి గారు, వీళ్ళు ఇలా ఎవరి కాలు బాధ్యత తీసుకుంటా ఉన్నారు. మొదటి రోజే అభివృద్ధి కార్యక్రమం రివర్ ఫ్రంట్ ప్రారంభించుకున్న రోజునే చాలా స్పష్టంగా అధికారులకి చెప్పాం, ప్రజలకు కూడా తెలియచేసాం, 13 విగ్రహాలు అక్కడి నుంచి తొలగించబడవు. అలాగే విగ్రహాలు ఏమైందంటే పివి నరసింహారావు పార్క్, దాని తర్వాత గౌతమి నందనవనం ఏదైతే పార్క్ ఉందో ఈ చిన్న స్ట్రెచ్లోనే 13 విగ్రహాలు కూడా ఉన్నాయి. మనం ఇప్పుడు పూలే గారి విగ్రహం నుంచి రివర్ ఫ్రంట్ చేస్తున్న స్ట్రెచ్ ఎంత ఉందో చూసుకొని ఈ 13 విగ్రహాలు కూడా కొండలో మీరు కనబడుతుంది మామ ముందురా మామ, ఈ 13 విగ్రహాలు కూడా యూనిఫామ్గా, అంటే ఒక 200 మీటర్స్ ఉందంటే ఒక్కొక్క విగ్రహానికి ఇన్ని మీటర్స్గా యూనిఫామ్గా చేస్తూ, కొన్ని విగ్రహాలు బాపు రావణ్ గారి విగ్రహాలు గతంలో వాళ్ళు చేద్దామని అనుకున్న కొన్ని అనివార్య కారణాల వల్ల వాళ్ళు కొత్త విగ్రహాలు పెట్టుకోనివ్వలేదు, కారణాలు ఏదైనా కానివ్వండి. ఇప్పుడు మన ఆలోచన ఏంటంటే ఇంత ఖర్చు పెట్టి ప్రజల యొక్క ధనంతో ఈరోజు మనం కార్యక్రమం చేస్తున్నాం రివర్ ఫ్రంట్. ఇంత మనం ప్రజల యొక్క డబ్బుని ఖర్చు పెడుతున్నప్పుడు బాధ్యతాయుతంగా ఉండాలి. కాబట్టి ఆ విగ్రహాలు ఎక్కడా కూడా ఈ ప్రాజెక్ట్ తోటి సింక్ అయ్యే విధంగా, చూసే విధంగా, విగ్రహాలు ఏదైనా బాగలేని పరిస్థితి ఉంటే కార్పొరేషన్ నిధుల నుంచి అన్ని విగ్రహాలు కూడా యూనిఫామ్గా ఉండే విధంగా కొత్త విగ్రహాలు కూడా పెట్టే కార్యక్రమం కూడా తీసుకుంటున్నాం.
దానికోసం ఆల్రెడీ విగ్రహాలు ఎవరెవరైతే స్థాపించున్నారో, ఇప్పుడు అల్లూరు సీతారామరాజు గారు ఉంది, మనం అందరం అనుకుంటాం రామాలయం జంక్షన్ దగ్గర ఒకటి ఉంది, మొన్న కొత్తది పెట్టారు. ఈ రెండింటికి ముందు అది పెట్టున్నారు, ఒక సంఘం ఉంది, వాళ్ళని కూడా సంప్రదించాం. మీరు పెద్దలందరూ ఉన్నారు, సంప్రదించి విగ్రహం బాలేని పరిస్థితుల్లో అన్నీ కూడా 13 విగ్రహాలు కూడా యూనిఫామ్గా ఒకే మెటీరియల్తో ఖర్చు ఎంతైనా కార్పొరేషన్ భరించే విధంగా ఆ కార్యక్రమం కూడా తీసుకుంటున్నాం. విగ్రహాలు ఎవరైతే స్థాపించున్నారో అందరితో కూడా చర్చించడం జరిగింది, మాట్లాడుతున్నాం. ఏ విగ్రహాలు కూడా తొలగించబడవు. ఇంకా పిండ ప్రధానం ఏంటంటే రివర్ ఫ్రంట్లో వచ్చిన ప్లాన్లోనే అది ఇబ్బంది ఉంది కాబట్టి సాయంత్రం 5ంటికి కూర్చుంటున్నాం. ఆల్రెడీ సంఘంలో ఉన్న పెద్దల్ని పిలిపించాం, వాళ్ళు కొన్ని ప్రతిపాదనలు చేస్తున్నారు. మార్కండేశ్వర గుడి ఎదుర్కొంటా ఏదైతే గోశాల పక్కన వాళ్ళకి ఏం కావాలన్నది ప్రతిపాదనలు చేశారో అట్లన్నింటిని కూడా టెండర్ పిలిచాం. వాళ్ళు కోరిన విధంగా 2 విధాలుగా అడిగారు, 2 విధాలుగా ఆ కార్యక్రమాన్ని విడగొట్టమన్నారు. ఆ 2 కింద విడగొట్టమన్న దానికి కూడా ఎస్టిమేట్స్ వేయించి కార్యక్రమం చేస్తున్నాం. ఎలాగైనా కూడా మార్కండేశ్వర గుడి ఎదుర్కొంటా ఉన్న దాని కిందన ఒకటి చిన్నది షెడ్ కింద ఉంటుంది. ఆ షెడ్ అప్పుడు నేను భవానీ చారిటబుల్ ట్రస్ట్ నుంచి నేనే చేయించాను నా సొంత ఖర్చులతో. అది ఒకరికి ఇస్తున్నాం. పైన కార్పొరేషన్ ద్వారా వాళ్ళకి కూడా ఇచ్చి ఇబ్బందులు లేకున్నాయి. సమస్య అయితే ఉంది చెప్పారు, దాన్ని కూడా సానుకూలంగా పెద్దలందరినీ పిలిపించి ఆ వృత్తిలో ఉన్న వాళ్ళందరినీ పిలిపించి ఎప్పటి నుంచో వాళ్ళకు కూడా కోరిక ఉంది ఏంటంటే పిండ ప్రదానం అన్నది గట్టి నుంచి ఇచ్చేస్తున్నారు. ఒక ర్యాంప్ ఉన్నట్లయితే ఓ 10 అడుగులు లోపలికి నడుచుకొని వెళ్ళి పిండ ప్రదానం చేసి, అంటే వాటర్ ఫ్లో ఉంటుంది కాబట్టి కిందకి వెళ్ళిపోతుంది, అక్కడే ఫౌంటైన్స్ కింద కూడా పెట్టమని అడిగారు. అప్పుడు మాటూరి రంగారావు కార్పొరేటర్గా ఉన్నప్పుడు ప్రతిపాదించిన దాన్ని కూడా ఇప్పుడు ర్యాంప్స్ కింద 2 ర్యాంప్స్ పెట్టి ఆ కార్యక్రమం కూడా తీసుకుంటున్నాం. ఆర్ట్ గ్యాలరీ అన్నది దుర్గేష్ గారు స్పెషల్ ఇంట్రెస్ట్ పెడతా ఉన్నారు. దాన్ని కూడా ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలన్న దాని మీద దుర్గేష్ గారు దృష్టి సారిస్తూ ఉన్నారు. మొన్న నేను కూడా అక్కడ కార్యక్రమం ఏదో జరిగితే వెళ్ళడం జరిగింది. వాళ్ళు చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి, ఆయన కూడా మాట్లాడారు. ఇంకొకటి మీరు అడిగారు కానీ నేను ఎప్పటి నుంచో కొన్ని కారణాల వల్ల అవ్వలేదు, కానీ ఛాంబర్ బిల్డింగ్లో అతి దగ్గరలో ఊరిలో ఉన్న ప్రముఖులు, రాజకీయ పార్టీలకు అతీతంగా ఊరిలో ఉన్న ప్రముఖులు, ఎన్జిఓస్ అందరినీ పిలిపించి గౌరవ కమిషనర్ గారు మిగతా ప్రతినిధులందరినీ కూడా రమ్మని, పుష్కరాలు సమీపిస్తూ ఉన్నాయి కాబట్టి ఏ చిరు వ్యాపారస్తులు ఇబ్బంది కలగకూడదు, వ్యాపార సంస్థలు ఇబ్బంది కలగకూడదు, ఎవరికి నష్టం కలగకుండా ఏం చేయాలన్న దాని మీద అతి దగ్గరలో ఛాంబర్ బిల్డింగ్లోనే పార్టీలకు అతీతంగా ప్రముఖులందరినీ పిలిపించి, ఎన్జిఓస్ అందరినీ పిలిపించి వారి యొక్క సహకారం ఏ విధంగా, వారి యొక్క సూచనలు ఏ విధంగా తీసుకోవాలన్న దాని మీద కూడా అతి దగ్గరలో రాజమహేంద్రవరం ప్రతిష్టాత్మకమైన ఛాంబర్ బిల్డింగ్లో మీటింగ్ పెట్టబోతా ఉన్నాం. అది కూడా దగ్గరలో మేమే మీకు చెప్దాం అనుకున్నాం, మీరే మాకు ప్రతిపాదించారు, అది కూడా చేయబోతా ఉన్నాం. లారీస్ బస్సెస్ మీరు చెప్పినట్లుగా గతంలోనే సిఐ గారే సాక్ష్యం, అన్ని బస్సుల్ని ఆపించేశారు. అర్ధాంతరంగా ఆపి ఊరు బయట నుంచి వెళ్ళాలి అని చెప్పాం. ఎందుకంటే ఊరిలో కలుగుతున్న సమస్యలు దృష్టిలో పెట్టుకొని అనాలోచనతో అక్కడ చిన్న ఫౌంటైన్ కూడా పెట్టారు. ఆ బస్సులు కూడా తిరగట్లేదు, అది కూడా బ్రేక్ చేయించే కార్యక్రమం తీసుకోవడంతో పాటు ఆపిన తర్వాత ఆ కార్పొరేషన్ దగ్గర ఉండే ఆ వ్యాపారస్తులు అందరూ వచ్చి మాకు కడుపు కొట్టద్దండి, ఒక టైమింగ్ పెట్టండి అంటే నేను ఎస్పీ గారితో మాట్లాడి నేను కూడా దూరకుండా నగర ప్రజలకి ఇబ్బంది కలగకుండా ఏం చేస్తారో చెయ్యండి. ఆ ప్రాంతంలో చాలా ఇబ్బంది పడుతున్నారు, ఎందుకంటే రోడ్డు చిన్నది, ఒక బస్సు వెళ్తే మనకి ఎదురుకుండా వచ్చే ఇంకా పరిస్థితులే లేవు. అలాగే ఆ సీతంపేట జంక్షన్లో కూడా ఫౌంటైన్ కూడా అతి దగ్గరలోని డిమాలిష్ చేసి హై మాస్ట్ లైట్ పెట్టి ఆ కార్యక్రమం కూడా తీసుకుంటున్నాం. అంటే మీరు చెప్పే ప్రతి దాని మీద దృష్టి సారించాం, కొద్దిగా ప్రాసెస్లో ఉన్నాయి, నెమ్మదిగా అవును ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా చేసి ఛాంబర్ బిల్డింగ్లో మీటింగ్ ఏదైతే ఇక్కడ ఉన్న అఖిలపక్షం అందరినీ కూడా పిలుస్తూ, నగరంలో ఉన్న ప్రముఖ ఎన్జిఓస్ అందరినీ పిలుస్తూ, కార్పొరేషన్ అధికారులు అవసరమైతే ట్రాఫిక్ లా అండ్ ఆర్డర్ వాళ్ళని కూడా పిలిచి నగర అభివృద్ధి కోసం అందరూ కలిసికట్టుగా వెళ్దాం. తప్పకుండా మీరు ఇచ్చే ప్రతి సూచనని కూడా తీసుకుంటాం. మీ అందరిలో ఒకటిగా ఆ కార్యక్రమాన్ని చేయడానికి కృషి చేస్తాం. అన్నిగా భావించకుండా ఇంట్లోనే కార్యక్రమం ఉంది, ఫంక్షన్ ఉంది, వెళ్ళవలసిన పరిస్థితి ఉంది, అది వేరేది, మీకు కాదు. పుష్యమన్న వాళ్ళు వస్తారు, మీరు కాదు, సీనియర్స్ మాతో. ఇది కూడా రాజమహేంద్రవరం ప్రజల ఒక చిరకారు కోరిక. హ్యావలాక్ని టెండర్స్ అయిపోయినాయి. అఖండ గోదావరి కింద
100 కోట్లు శాంక్షన్ చేసుకున్నాం. హ్యావ్లాక్కి 50 కోట్లు, ఇంకొక 50 కోట్లు ఘాట్స్ అప్లిఫ్ట్మెంట్ చేసుకోవడానికి. 2 కూడా టెండర్స్ అయిపోయినాయి. గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి చేతుల మీద, గౌరవ ఎంపీ గారి చేతుల మీద అతి దగ్గరలో ప్రారంభోత్సవ కార్యక్రమం కూడా తీసుకోబోతా ఉన్నాం. ఇది కూడా రాజమహేంద్రవరం ఒక కళ నెరవేర్చడం జరిగింది. అలాగే అంటే అఖిల పక్షానికి కూడా తెలియాలి, ఒక ఇన్నోవేషన్ సెంటర్ కూడా నేను ఎన్నికల ముందు అనేకసార్లు చెప్పేవాను. ఇన్నోవేషన్ సెంటర్ అనేది ఉండాలి. మన యువత అధిక శాతం గ్రాడ్యుయేట్స్ అయి బయటకు వస్తున్నారు, వాళ్ళకి కూడా ఏదో ఒక ఉపాధి కల్పించే విధంగా ఒక కార్యక్రమం తీసుకోవాలని అనడం. మరి ప్రభుత్వం కూడా మన యొక్క ప్రతిపాదనని, ఇక్కడ ఉన్న పొటెన్షియల్ గుర్తించి రతన్ టాటా ఇన్నోవేషన్ సెంటర్ని ఇక్కడ ఇవ్వడం, ఆ సెంటర్ని కూడా మోస్ట్లీ 9th or 10th గౌరవ ముఖ్యమంత్రి గారి చేతి మీద ఆ ఇన్నోవేషన్ సెంటర్ని కూడా ప్రారంభించుకోబోతా ఉన్నాం. ఆ సెంటర్ ద్వారా మనం ఎవరైతే స్టార్టప్స్ చేయాలనుకుంటున్నారో యువత, మంచి నైపుణ్యం కలిగిన వాళ్ళందరికీ కూడా ప్రోత్సాహం అందిస్తూ ఒక ఎంటర్ప్రెన్యూర్గా, ఒక వ్యాపారవేత్తగా స్థిరపడడానికి అవకాశం కల్పించే విధంగా ఆ రతన్ టాటా ఇన్నోవేషన్ సెంటర్ని కూడా 9th కానీ 10th కానీ గౌరవ ముఖ్యమంత్రి గారి చేతి మీద కూడా అది కూడా ప్రారంభం చేసుకోబోతా ఉన్నాం. ఏదేమైనా ప్రతి ఒక్కరి యొక్క సూచన కూడా చాలా అమూల్యమైనది. మీ అందరి యొక్క సూచనలు గౌరవిస్తాం. అది మాకు నచ్చే విధంగా ఉన్నా నచ్చకపోయినా కూడా స్వీకరించడం అన్నది ప్రజాస్వామ్యంలో అవగాహన కలిగిన వ్యక్తికి చేయవలసిన కార్యక్రమం. అది నేను తప్పకుండా తీసుకుంటాం. నేనే కాదు కదా నిర్ణయం, నాతో పాటు అధికారులు ఉంటారు, ఇంకా ప్రజాప్రతినిధులు ఉంటారు. అందరూ కలిసికట్టుగా రాజమహేంద్రవరం యొక్క కీర్తి ప్రతిష్టలు కానీ, రాజమహేంద్రవరంలో ఉన్న మంచి సంస్కృతి, రాజకీయ సంస్కృతి, ఆ సంస్కృతిని కొనసాగించేందుకు మా వంతు కృషి చేస్తాం. ఎందుకంటే ఎంత గొప్ప సంస్కృతి అంటే, నా పక్కనే ఉన్నారు పెద్దలు, ఛాంబర్కి నామినేషన్ వేశారు. ఈయనైతే విత్డ్రా అవననే చెప్పారు. నాకు నేను వెళ్ళి ఛాంబర్ ఒక మంచి సంస్కృతి నేను కొనసాగిద్దాం అనుకుంటున్నా, పెద్దలందరి యొక్క సహకారంతో ముందుకెళ్తున్నాను, మీ సహకారం కూడా కావాలి అని అంటే నీలాంటి వాళ్ళు బాగుండాలి రాజకీయంగా అని విత్డ్రా అయిన గొప్ప వ్యక్తి నాయుడు గారు. కేవలం ఒకే ఒక మాటను గౌరవించారు. ఈయనలాగా అనేక మంది విత్డ్రా అయ్యారు. అంటే వాళ్ళు అవకాశం ఇస్తున్నారు, యువతరంగా మీరు ముందుకు నడిపించండి, అందరినీ కలుపుకొని వెళ్ళండి, ఆ సంస్కృతిని మాత్రం గౌరవిస్తూనే వెళ్తానని తెలియచేస్తూ మరలా చెప్తున్నా, అన్యగా భావించవద్దు. ఎవరు చెప్పినా ఇదిగో ఉన్నారు నా కుటుంబ సభ్యులు, ఏదో విశ్వేశ్వరరెడ్డి గారు కాంగ్రెస్ అయినా ఇంటి మనిషే, అన్నింటిలో మించి మా దొంగమా ఉన్నాడు కొండలరావు గారు, వాళ్ళకి ఇచ్చినా మేము వాటన్నిటిని కూడా తీసుకొని ఇదిగో మా ఇద్దరు కమ్యూనిస్టు సోదరులు ఉన్నారు, అంతా ఒక కుటుంబమే, అందరూ కలిసికట్టుగా వెళ్దాం. నగరంలో ఏ పెద్దలు అడిగారు, ఈరోజు నేను చెప్తా ఉన్నాను, చాలా గర్వంగా చెప్తా ఉన్నాను. నెగ్గిన తర్వాత రాయంగి గారి విగ్రహం పెట్టుకున్నాం, దొమ్మేటి వెంకటరెడ్డి గారి విగ్రహం పెట్టుకున్నాం. దొమ్మేటి వెంకటరెడ్డి గారి విగ్రహం పెట్టిన తర్వాత పితాని సత్యనారాయణ గారు, కొనకల నారాయణ గారు వచ్చి ఏవయ్యేంత పక్షపాతి నువ్వు, మా ఎర్రనాయుడు గారి విగ్రహం నువ్వు ఎందుకు పెట్టలేదని చెప్పి అడిగినప్పుడు ఎర్రనాయుడు గారి విగ్రహం పెట్టాం, తాండ్రపాపారాయుడు గారి విగ్రహం పెట్టాం. దగ్గరలోనే మన ఏదైతే గౌతు లచ్చన్న గారిది పెడతా ఉన్నాం, పాపయ్య గౌడ్ గారిది పెడతా ఉన్నాం. అలాగే ఆయనకి కూడా గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత ఉంది అందరిపైన. కాబట్టి ఆయనది కూడా చిట్టూరు ప్రభాకర్ గారిది కూడా, చౌదరి గారిది కూడా ఎక్కడ పెట్టాలన్న చూసి సంప్రదించి ఎవ్వరికి ఏ విధమైన ఇబ్బంది కలగకుండా ఆ విగ్రహం కూడా ప్రతిష్ఠ చేసే అతి దగ్గరలో సార్ తెలుసు, బాలమురళీకృష్ణ గారి పేరు అప్పుడు అమ్మ మేయర్గా ఉన్నప్పుడు పెడితే ఆయన ఫోన్ చేసి మరి అమ్మ మేయర్ నా పేరు మీద పార్క్ పెట్టే సంతోషం అని చెప్పారు. ఇప్పుడు ఆ పార్క్లోనే ఆయన విగ్రహం కూడా ఆయన జయంతి దగ్గరలో ఉంది, వడియార్ గారికి ఇచ్చాం. చాలా మంచి విగ్రహం చేయిస్తా ఉన్నాం నా సొంత ఖర్చులతోటి. బాలమురళీకృష్ణ గారి పార్కులో ఆయన విగ్రహం కూడా అతి దగ్గరలో పెట్టబోతా ఉన్నాం. కాబట్టి ఇవన్నీ కూడా మంచి కార్యక్రమాలు చేస్తున్నాం. మీరు అందరూ కూడా కలిసి రావాలి, స్వాగతించాలని తెలియజేసుకుంటూ కుటుంబ సభ్యులందరికీ కూడా అన్యగా భావించకుండా వెళ్ళే అవకాశం కల్పించాలని కోరుతూ ధన్యవాదాలు. శివాజీ విగ్రహం కూడా పెట్టమని కూడా కోరుతున్నాను. ఛత్రపతి శివాజీ గారి విగ్రహం, కాంస్య విగ్రహం అతి దగ్గరలో ప్రారంభించుకోబోతా ఉన్నాం. కాంస్య విగ్రహాన్ని ఒక సంఘం ముందుకు వచ్చే ₹1,00,00,000 కాంస్య విగ్రహాన్ని వాళ్ళే దాతలు ముందుకు వచ్చారు. దానికి ఎక్కడ పెట్టాలో ఒక మంచి ప్లేస్ కూడా ఫైనల్ చేసాం. అది కూడా అతి దగ్గరలో ప్రారంభించుకోబోతాం. 6 నెలల్లో విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తాం. ₹1,00,00,000 కాంస్య విగ్రహం దాతల ముందుకు వచ్చారు, వాళ్ళే ఇస్తాం.
అధ్యక్షులు ఊరిలో రాజమహేంద్రవరం నగరంలో ప్రముఖ న్యాయవాది అయిన మద్దూరి శివసుబ్బారావు గారికి ఈరోజు ఇంత చక్కటి అఖిల పక్షాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులకి అందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ ఈ రోజున చాలా ముఖ్యమైన సమావేశాన్ని ఏర్పాటు చేస్తూ ప్రధానంగా గోదావరి గట్టుపైన ఏవైతే విగ్రహాలు ఉన్నాయో ఆ విగ్రహాల గురించి ప్రధానమైన చర్చ, అదేవిధంగా బ్రాహ్మణ సంఘము పిండ ప్రదానాలు ఏవైతే పెడతా ఉన్నారో దానిపైన కూడా ప్రధానమైన చర్చ కిందన ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ ఒక క్లారిటీ అయితే ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి ఒక క్లారిటీ వచ్చింది. ఏమనంటే గోదావరి గట్టు పైన విగ్రహాలు తొలగించి మళ్ళీ రీప్లేస్మెంట్ చేస్తారని ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది. ఇప్పుడు దాకా కూడా తెలియదు. ఇవాళ నేను చెప్పే అంశం ఏంటంటే బ్యూటిఫికేషన్కి రాజమండ్రి ప్రముఖులు కానీ పెద్దలు కానీ ఎవరు కూడా అడ్డురారు. కాకపోతే ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే మీరు విగ్రహాలని తీసి మళ్ళీ రీప్లేస్ చేసి సింక్రనైజ్ చేసి పెడతామని చెప్పారు. ఇంకా భవిష్యత్తులో ఇంకా ప్రముఖుల యొక్క విగ్రహాలు ఇంకా పెట్టవలసిన అవసరం గోదావరి గట్టుపైన ఉంది కాబట్టి సో ఇప్పుడు ఉన్న విగ్రహాలని టచ్ చేయకుండా యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంచుతూ ఇంకా పెట్టవలసిన విగ్రహాలకి ఇంకా ప్రావిజన్ కల్పిస్తూ రేపు భవిష్యత్తులో నిర్ణయం తీసుకుంటే బాగుంటుందనేది నా తాలూకా అభిప్రాయంగా చెప్తా ఉన్నా. రెండో అంశము ఏవైతే పిండ ప్రదానాలు పెడతా ఉన్నారో అక్కడ కంబం సత్రం ఉండింది. అక్కడి నుంచి పిండ ప్రదానాలు పెట్టుకుంటూ గోదావరి గట్టు ఎదురుగా వెళ్ళాల్సిన అవసరము. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడి నుంచో వచ్చి రాజమండ్రిలో దక్షిణ కాశీగా దక్షిణ గంగాగా పేరున్న గోదావరి నదిలో వచ్చి పిండ ప్రదానాలు పెడతారు. మరి పిండ ప్రదానాలు పెట్టినప్పుడు అక్కడ కంబం సత్రం దగ్గర నుంచి మార్కండేయ స్వామి గుడికి వెళ్ళాలని అంటే చాలా ఇబ్బందులు పడతారు. ఎందుచేతనంటే ఈ పిండ ప్రదానాలు పెట్టినప్పుడు ఇవన్నీ కూడా సామాగ్రి అన్నీ కూడా తీసుకుని కాలినడకన ఒంటిపైన కేవలము పంచ లేకపోతే కండువాను వేసుకుని అంత దూరం నడవాల్సిన అవసరం ఉంటుంది. అంటే నాకు తెలిసి సుమారుగా ఒక 300-400 మీటర్లు ఉండే కార్యక్రమం ఉంది కాబట్టి దాన్ని గతంలో ఎక్కడైతే ఆ ప్రాంతం ఉందో ఆ ప్రాంతంలోనే బ్యూటిఫికేషన్కి అడ్డు లేకోకుండా అదే ప్రాంతంలో బ్రాహ్మణ సంఘాలకు కూడా అవకాశం కల్పించాలని నా తాలూకా అభిప్రాయంగా చెప్తా ఉన్నాము. ఖచ్చితంగా ఈ అఖిలపక్షం ఇప్పుడు ఏదైతే అఖిలపక్షాన్ని ఏర్పాటు చేశారో దీన్ని కూడా ఒక రిజల్యూషన్ తయారు చేసి గౌరవ కలెక్టర్ గారికి మరి కమిషనర్ గారికి కూడా అందరం కూడా తీసుకుని వెళ్ళి అధికారులకు కూడా ఇచ్చి యథావిధిగా ఉంచితే నగరంలో ఉన్న ప్రముఖుల యొక్క అభిప్రాయాలు కూడా అందులో పొందుపరిచారు కాబట్టి ఆ రిజల్యూషన్ని అనుసారంగా ముందరికి వెళ్ళాల్సిందిగా మరి నేను కోరుతా ఉన్నా. ఇది కాకుండా ఇంకొక అంశము మోరంపూడి ఫ్లైఓవర్ గురించి కూడా రాశారు. ఈ మోరంపూడి ఫ్లైఓవర్ కంప్లీట్ అయ్యి ఆల్మోస్ట్ సంవత్సర కాలం అయింది. మరి సంవత్సర కాలం అయిన తర్వాత సర్వీస్ రోడ్లు వేయలేని పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. మరి అదేవిధంగా దానిపైన స్ట్రీట్ లైట్స్ కూడా పెట్టలేని పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. దీనికి కారణాలు ఏమిటి, ఎందుకు చేయలేకపోతున్నారు అనే అంశాన్ని కూడా మరి ఇవాళ నేను లేవనెత్తుతా ఉన్నా. ఈ ప్రధానమైన అంశాలు తీసుకుంటే ఇంకొకటి సార్ ఇది నా తాలూకా అభిప్రాయం అండి. గోదావరి గట్టుకి సంబంధించి మరి గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు కూడా 22 కోట్ల రూపాయలతో గోదావరి గట్టు బ్యూటిఫికేషన్ నిమిత్తము శంకుస్థాపన చేయడం జరిగింది. దాన్ని కూడా ఒక డిపిఆర్ కింద తయారు చేసి సుమారుగా 70 కోట్ల రూపాయలతో డిపిఆర్ తయారు చేసి ఫస్ట్ ఫేజ్లో 22 కోట్ల రూపాయలు
మరి ఆ రోజు మున్సిపల్ కార్పొరేషన్తోనే అప్పుడున్న కమిషనర్ గారు టెండర్స్ని కూడా కాల్ఫర్ చేశారు. అంటే అప్పుడు ఎలక్షన్స్ ఉన్న తరుణంలో మరి కాంట్రాక్టర్స్ కూడా ముందుకు రాలేదు. మరి 22 కోట్ల రూపాయలతో మేము గతంలో శంకుస్థాపన చేసి మరి టెండర్స్ కూడా కాల్ఫర్ చేసాం. 3-4 టెండర్స్ కూడా కాల్స్ చేయడం కూడా జరిగింది. మరి ఆ 22 కోట్ల రూపాయలతోనే మీరు అభివృద్ధి గనక చేస్తే నగరానికి మంచి చేసిన వాళ్ళు అవుతారని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తాం. అంటే ఇందులో పాయింట్ పెట్టలేదు. ఒకటి మారంబూడి ఫ్లైఓవర్ ఉందండి, అందరూ కూడా ఒకసారి వినాలి. మారంబూడి ఫ్లైఓవర్ ఉంది. గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు లాలా చెరువు దగ్గర ఒక ఫ్లైఓవరు, దివాన్ చెరువు దగ్గర ఒక ఫ్లైఓవరు, ఐటీసీ జంక్షన్ దగ్గర ఒక ఫ్లైఓవరు, బమ్మూరు దగ్గర ఒక ఫ్లైఓవరు, వేమగిరి దగ్గర ఒక ఫ్లైఓవరు, మొత్తం ఇట్లాగా 5 ఫ్లైఓవర్లకి 395 కోట్ల రూపాయలకి ప్రపోజల్స్ చేయించి ఆల్రెడీ ఆర్ఓ ఆఫీస్ నుంచి క్లియరెన్స్ వెళ్ళి బోర్డులో కూడా క్లియర్ అయింది. కాకపోతే అప్పుడు శంకుస్థాపన చేయడానికి నేను గౌరవ మంత్రివర్యులను పిలిస్తే రాజకీయంగా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వాళ్ళు ఎన్డీఏ, సో మీకు శాంక్షన్ అయితే కాపీ ఇస్తున్నాం కానీ నేను శంకుస్థాపనకు రాలేను, ఎందుకంటే 2-3 మంత్స్లోనే నోటిఫికేషన్ రాబోతుందని వారు చెప్పడం వలన చేయలేకపోయాం. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఫ్లైఓవర్ని శంకుస్థాపన చేసుకుని ముందుకు తీసుకువెళ్తూ నా ప్రతిపాదన ఏంటంటే ఇక్కడ ఏవి అప్పారావు రోడ్డు దగ్గర, జేఎన్ రోడ్డు దగ్గర, ఈ 2 రోడ్ల దగ్గర కూడా ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోయింది ఈ గడిచిన 4-5 సంవత్సరాల్లో. ఇంకా భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుంటే ఇంకొక 5-6 సంవత్సరాల్లో మనకి విజయవాడలో ఏ రకంగా బెంచ్ సర్కిల్ దగ్గర అవతల పక్కన ఏ రకంగా అయితే డెవలప్ అయిందో, విశాఖపట్నంలో సీతంధార ఏ రకంగా అయితే డెవలప్ అయిందో, అదే తరహాలో హైవేకి అవతల పక్కన కూడా రాబోయే 5-6 సంవత్సరాల్లో విపరీతమైన డెవలప్మెంట్ జరిగినప్పుడు సమస్య ఎక్కడ వచ్చిందని అంటే లాలా చెరువు జంక్షన్ దగ్గర నుంచి ఆనాల వెంకటప్పారావు రోడ్ జంక్షన్కి చాలా తక్కువ ప్లేస్ ఉంది. మీరు ఫ్లైఓవర్ టేక్ ఆఫ్ ల్యాండింగ్ లాలా చెరువు కర్వేచర్ ఉంటుంది. టేక్ ఆఫ్ ల్యాండింగ్ తీసుకున్నప్పుడు ల్యాండింగ్ కరెక్ట్గా ఏవి అప్పారావు రోడ్ జంక్షన్కి ఒక 100 మీటర్ల ముందు వస్తుంది. మళ్ళీ రేపు భవిష్యత్తులో మేము ప్రభుత్వంలోకి వచ్చినా లేకపోతే వారున్నా ఇంకొక ఫ్లైఓవర్ శాంక్షన్ చేయాలి అని అంటే అది అవ్వని పరిస్థితులు. ఎందుకంటే టేకాఫ్కి కనీసము ఒక 300-400 మీటర్లు కావాలి. కాబట్టి ఏవి అప్పారావు రోడ్ జంక్షన్ దగ్గర ఫ్లైఓవర్ వేయడానికి అవకాశం ఉండదు రేపు భవిష్యత్తులో. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని నేను మొన్న పీడీ గారితోనూ అదేవిధంగా ఆర్ఓ నేషనల్ హైవేతో కూడా మాట్లాడి సింగిల్ ఫ్లైఓవర్ ప్రపోజల్ పెట్టండి, లాలా చెరువు దగ్గర నుంచి ఏవి అప్పారావు రోడ్ జంక్షన్, జేఎన్ రోడ్ జంక్షన్, ఎలాగా ఐటీసీ జంక్షన్కి ఎలాగా ఫ్లైఓవర్ శాంక్షన్ అయింది. సో ఈ 2 అనుసంధానం చేస్తూ డైరెక్ట్గా ఒక సింగిల్ ఫ్లైఓవర్ పెట్టితే రాజమండ్రికి చాలా చాలా మేలు చేసిన వాళ్ళు అవుతారు, భవిష్యత్తు తరాలకి మేలు చేసిన వాళ్ళు అవుతారనే అంశాన్ని నేను లేవనెత్తాను. మీడియా ద్వారాగా కూడా మరి పురంధరేశ్వరి గారు ఎంపీ గారికి కూడా తెలియపరచడం జరిగింది. దానిపైన దృష్టి సారించాలి. ఎందుకంటే రేపు భవిష్యత్తు తరాలకి మనం తప్పు చేసిన వాళ్ళు కాకూడదు. అంటే మీరు అడగచ్చు, మీరేం చేస్తున్నారు, మీ టైంలో ప్రపోజల్ పెట్టచ్చు కదా అని. నేను ఇంత ట్రాఫిక్ భవిష్యత్తుని ఏవి అప్పారావు రోడ్, జేఎన్ రోడ్ అంత ఉంటుందని నేను ఊహించలేకపోయాను. రెండోది ఏంటంటే దీనికి ఔటర్ రింగ్ రోడ్, బైపాస్ రోడ్ని కూడా ప్రపోజల్ చేసి దాన్ని కూడా ఫైల్ సర్క్యులేట్ చేసి మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ హైవే మార్త్కి కూడా క్లియరెన్స్ తీసుకుని వచ్చి అది కూడా ఫైల్ సర్క్యులేషన్లో ఉంది. దాన్ని కూడా ఎంపీ గారు దాన్ని టేకప్ చేసి, ఎందుకంటే ఆవిడ బీజేపీ అధ్యక్షురాల కిందన రాష్ట్రానికి ఉన్నారు కాబట్టి సో ఖచ్చితంగా ఆవిడకున్న పలుకుబడితో ఆ బైపాస్ రోడ్డు శాంక్షన్ చేసుకోవచ్చు. ఈ లాలా చెరువు ఫ్లైఓవర్ ఐటీసీ ఫ్లైఓవర్కి అనుసంధానం చేస్తూ సింగిల్ స్ట్రెచ్ తీసుకోవడం వలన
రాజమహేంద్రవరం ప్రజలకి చాలా మేలు చేసిన వాళ్ళు అవుతారనే అంశాన్ని కూడా ఈ అఖిలపక్షం దృష్టికి కూడా తీసుకుని వస్తూ ఉన్నా. రెండో అంశము అంటే నేను రాజకీయాలు మాట్లాడాలని అనుకోవట్లేదు, కాకపోతే ఒక సెన్సిటివ్ పాయింట్ కూడా నేను లేవనెత్తుతాను. ఇప్పుడు గోదావరి గట్టు పైన విగ్రహాలని రీప్లేస్మెంట్ చేస్తూ ఉంటున్నారు. ఆ రీప్లేస్మెంట్ చేసేటప్పుడు మరి మిగతా ఎవరైతే విగ్రహ దాతలు కానీ లేకపోతే సంఘాలు కానీ వాళ్ళ యాక్సెప్టెన్స్ ఉంటుందా? రెండోది, ఒకవేళ నిజంగానే అక్కడ అంబేద్కర్ గారి స్టాచ్యూ ఉన్నా, లేకపోతే బాబు జగజ్జీవన్ రావు గారి స్టాచ్యూ ఉన్నా, వైఎస్ఆర్ గారి స్టాచ్యూ ఉన్నా, ఎన్టీ రామారావు గారి స్టాచ్యూ ఉన్నా, ఈ ముట్టుకునే పరిస్థితులు ఉంటాయా అని అడుగుతా ఉన్నా. మరి అవి లేనప్పుడు నిజంగా ఆ స్టాచ్యూల్ని రీప్లేస్మెంట్ చేసి తీసి పెట్టగలుగుతారా అని అడుగుతా ఉన్నా. నేను ఇందాక పాయింట్ వెరీ క్లియర్గా చెప్పాను. ఏదైతే ఇంకా రాజమహేంద్రవరము కళలకు పుట్టినిల్లు, సాంస్కృతిక రాజధాని, ఇంకా ఎంతోమంది మహానుభావుల యొక్క విగ్రహాలు పెట్టేదానికి గోదావరి గట్టు ప్రాంతం ఉంది కాబట్టి ఎక్కడైతే ఖాళీ జాగా ఉందో అక్కడ దానికి ప్రావిజన్స్ కల్పిస్తూ ఉన్న విగ్రహాలని ముట్టుకోకుండా యథావిధిగా ఉంచాలనేది నా తాలూకా అభిప్రాయంగా మరి తెలియపరుస్తూ ఉన్నా. విధానము నేను అప్పుడు అది డెవలప్ చేసేటప్పుడు ఇట్లాగే నగరంలో ఉన్న చాలామంది ప్రముఖులకు కూడా కొన్ని అపోహలు అనుమానాలు ఉన్నాయి. అప్పుడు కూడా నేను క్లియర్గా చెప్పాను, ఇది విజన్ చాలా దూరంగా ఆలోచిస్తున్నాము, ఖచ్చితంగా ఇది ఊరికి మంచి చేస్తామని. మరి అది ఓపెన్ చేయడం జరిగింది. నిన్న ఐపీఎల్ మ్యాచ్ కూడా జరిగినప్పుడు వేల సంఖ్యలో ప్రజలు వచ్చి అక్కడ ఆ కార్యక్రమాన్ని తిలకించారు. సో ప్రజల్ని దృష్టిలో పెట్టుకుని మంచి కార్యక్రమాలు చేపట్టామని కూడా ఈ సందర్భంగా మరి తెలియపరుస్తూ ఉన్నాం. అందరూ ప్రధానమైన ఒక అంశాన్ని మర్చిపోతూ ఉన్నారు. ఆల్రెడీ మేము 22 కోట్ల రూపాయలతో గోదావరి నదికి గట్టుని శంకుస్థాపన చేసాం. దానికి ఒక మాస్టర్ ప్లాన్ ఉంది. ఆ ప్లాన్ ప్రకారంగానే టెండర్స్ కాల్ఫర్ చేసాం. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని కుదిచ్చి 8 కోట్ల రూపాయలకి శంకుస్థాపన చేశారు. వాళ్ళకు కూడా మాస్టర్ ప్లాన్ ఉంటుంది. ఆ ప్లాన్ బయట పెట్టమనండి. ఆ ప్లాన్ బయట పెడితే మీకు క్లియర్గా అర్థమైపోతుంది ఏదేది ఎక్కడెక్కడ వస్తుంది ఏంటి అనేది. ఇది కాకుండా మేము గతంలో చేసినప్పుడు గోదావరి గట్టు ఏదైతే ఉందో ఆ గట్టుని క్యాంటిలివర్తో గోదావరిలోకి స్ట్రెచ్ పెంచి అది ప్రపోజల్. గోదావరి గట్టు రోడ్డును అదేవిధంగా పార్క్ను కూడా ఎక్స్టెండ్ చేస్తూ మధ్యలో బొలాడ్స్ వచ్చి ఏ రకమైన అబ్స్ట్రక్షన్ లేకుండా నేరుగా కార్లో వెళ్ళినా బైక్ మీద వెళ్ళినా గోదావరి ఫీల్ ఉండేటట్టు ఇన్ఫినిటీ వ్యూ ఇచ్చేటట్టు మేము ప్లాన్ చేసాం. మరి ఇప్పుడు వీళ్ళు కుదిచ్చారు కాబట్టి మరి ఏ రకమైన కార్యక్రమం చేస్తారో తెలియదు. దాన్ని మాస్టర్ ప్లాన్ని కూడా అఖిలపక్షము తీర్మానం చేసి అధికారులకు వెళ్ళినప్పుడు దాని మాస్టర్ ప్లాన్ కూడా తీసుకుని మీరు ఏ రకంగా కార్యక్రమం చేస్తున్నారు అనేది కూడా మన దగ్గర కూడా పెట్టుకోవాల్సిందిగా మరి నా యొక్క సూచన. కదా ఇంక ఎదరోళ్ళు ఏం చెప్పినా పర్వాలేదు అన్నట్టుగా కాకుండా ఒకళ్ళు ఒక మంచి సమస్య నగరం గురించి చెప్పడం జరుగుతుంది. కాబట్టి ముందుగా గవర్నీయులు సభ్యులందరూ నిశ్శబ్దంగా ఉండి వింటే బాగుంటుందని నేను ఆశిస్తున్నాను. మరి అలాగే ఇవాళ ముఖ్యమైన సమస్య విగ్రహాల గురించి. ఇది విగ్రహాల గురించి మనం సమస్య పెట్టినప్పుడు ఇది చాలా ముఖ్యమైన సమస్య. ఎందుకంటే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటాం కాదు. మరి ఈ రోజున ఎమ్మెల్యే గారు వచ్చి చెప్పడం జరిగింది, చాలా సంతోషకరమైన విషయం. కానీ ఈ విషయాలన్నీ మనకు తెలియవు కదా. మనం కూర్చొని సమావేశం వెయ్యబట్టి వారు వచ్చి చెప్పడం జరిగింది. నేను దీనికి ఈ విగ్రహాల గురించి వ్యక్తిగతంగా నాకు ఒక అనుభవం చెప్తాను. గతంలో రైల్ కమ్ రోడ్ బ్రిడ్జ్ దగ్గర ఎన్టీ రామారావు గారి విగ్రహం పెట్టారు. అక్కడ కందుకూరి వీరేశలింగం గారి విగ్రహం ఉండేది. అది తీసేసి అది పొలిటికల్ యాక్టివిటీ అనుకోండి, లేకపోతే అధికారుల ఓవర్ యాక్షన్ అనుకోండి, కందుకూరి వీరేశలింగం గారి విగ్రహం తీసేసి సందులో పడేశారు. అది ఎక్కడ పడేశారు? అక్కడంతా యూరిన్స్ వేస్తున్న చోట అక్కడ పడేయటం జరిగింది. నేను ఎందుకో అక్కడ ఒక టైప్ చేయించుకోవటానికి వెళ్తే వీరేశలింగం విగ్రహం గారి పక్కన నిలబడి ఒక అతను యూరిన్ పోస్తున్నాడు.
నాకు నిజంగా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. సరే, ఈ సందర్భంగా ఆ రోజునే ఇలాంటి మీటింగ్ ఒకటి ఆనం కళా కేంద్రంలో పెడితే నాకు అవకాశం దొరికిందని పెద్దలందరూ ఉన్నారు. అప్పుడు ఆనం కళా కేంద్రంలో నేను ఒక మాట చెప్పడం జరిగింది. సెంటర్లో నందమూరి, సందులో కందుకూరి, అది మన రాజమహేంద్రి అని నేను చెప్పడం జరిగింది. దాన్నప్పుడు మన స్వర్గీయ సుబ్రహ్మణ్యం, సమాచారం సుబ్రహ్మణ్యం గారు సీరియస్గా తీసుకొని ఆ విషయాన్ని అధికారుల దగ్గరికి తీసుకొని వెళ్ళి మళ్ళా కందుకూరి విగ్రహాన్ని మళ్ళా సెంటర్లో పెట్టించడం జరిగింది. ఎంత అవమానం జరిగిందండి. అదేవిధంగా రెండో విగ్రహం విషయం చెప్తున్నాను. అమరజీవి పొట్టి శ్రీరామమూర్తి గారు వారి విగ్రహాన్ని తీసుకొచ్చి కోటగుమ్మం దగ్గర ప్రకాశం విగ్రహం గారు వెనకాల పెట్టారు. సంతోషకరం విషయమే. యాక్చువల్గా కోటగుమ్మం దగ్గర విగ్రహం ఉంది వీరేశం అమరజీవి గారిది. అయినా సరే ఏదో ఈ పొలిటికల్ స్టంట్స్ ఉంటాయి కదా, తీసుకొచ్చి ప్రకాశం గారి విగ్రహం వెనకాల పెట్టారు. పెట్టిన కొన్నాళ్ళకి మళ్ళా ఆ విగ్రహం తీసేసి మూల పడేసి అక్కడ సులభ్ కాంప్లెక్స్ కట్టారు. సులభ్ కాంప్లెక్స్ ఎదురుగుంటా విగ్రహాన్ని పడేశారు. అది కూడా చూసి నేను చాలామంది అధికారులకి వెళ్ళి చెప్పినా అసలు దాన్ని పట్టించుకునే నాథుడే లేడు. చివరికి మొన్న వెళ్ళిపోయిన దినేష్ కుమార్ గారి దృష్టి, కమిషనర్ దినేష్ కుమార్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తే ఆయన విన్నట్టుగా వదిలేయటం జరిగింది. అప్పుడు మళ్ళా నేను సూర్యప్రకాశరావు గారి దగ్గరికి వెళ్ళి, ఇదండి ఒక అమరజీవి విగ్రహాన్ని సులభ్ కాంప్లెక్స్ గేట్మెన్గా పెట్టారు అని నేను ఆవేదనగా చెప్తే వెంటనే పాపం సూర్యప్రకాశరావు గారు ఆ విగ్రహాన్ని అక్కడ నుంచి తీయడం జరిగింది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే విగ్రహాలు పెట్టిన తర్వాత దాన్ని జాగ్రత్తగా చూడవలసిన బాధ్యత అధికారులకు ఉంది. అలాగే ఇంకో విషయం, ఇప్పుడు అందరూ చెప్పారు అఖిలపక్షాన్ని వేస్తా అన్నారు. మరి అదే భరత్ గారు ఎంపీగా ఉన్నప్పుడు మన అందరం కూడా సుబ్రహ్మణ్య మైదానం గురించి చాలా గొడవ చేశాం. ఆయన ఏదో పాడు చేసేస్తున్నాడు ఇలాగా అని. సరే, ఆయన అభివృద్ధి చేయాలనే దృష్టితో ఆయన చేయడం జరిగింది. సరే, దాన్ని ఆయన చేయవలసింది అభివృద్ధి చేశారు. కానీ ఇప్పుడు దాని పరిస్థితి ఏంటి? ఇప్పుడు మనం అందరం గొడవ చేసాం, ఆయన పాడు చేశాడని. ఇప్పుడు అక్కడ తాగుతున్నారు, వ్యభిచారం జరుగుతుంది, మున్సిపల్ చెత్త అంతా అక్కడే ఉంది. మరి ఏ అధికారి పట్టించుకోవట్లేదు? పట్టించుకోవాలి కదా, అధికారులు పట్టించుకోవాలి కదా. మరి ఇలాంటి వ్యవహారాలన్నీ కూడా అధికారులు ఎవరికో భుజం మోయటం కాకుండా ప్రజల నుంచి సమస్యలు తెలుసుకొని ప్రజల అభిప్రాయాలతో పనిచేయాలని నేను అభిప్రాయపడుతూ, చివరిగా మన చిట్టూరి ప్రభాకర్ చౌదరి గారి గురించి చెప్పారు. ఇది చాలా మంచి ప్రతిపాదన. ఆయన గతంలో మన కోతి వీరభద్రరావు గారు, చిట్టూరి ప్రభాకర్ చౌదరి గారు మూడో బ్రిడ్జ్ గురించి ట్రై చేయటమే కాక చిట్టూరి ప్రభాకర్ చౌదరి గారు అనేక కార్యక్రమాలు చేశారు. అందులో ముఖ్యంగా మాకు అయితే ఆంధ్రకేసరి జూనియర్ కాలేజీ అని, అప్పుడు గవర్నమెంట్ కాలేజ్ ఒకటే ఉంటే జూనియర్ కాలేజీ, మరి జూనియర్ కాలేజీ తేవటానికి కూడా ఆయనే కారకులని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన ఎయిర్పోర్ట్కి కూడా పేరు ప్రతిపాదించమన్నారు. ఆల్రెడీ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గతంలోనే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎయిర్పోర్ట్కి ప్రకాశం పంతులు గారి పేరు పెడతానని చెప్పడం జరిగింది. కాబట్టి ప్రకాశం పంతులు గారి పేరు వారే చెప్పుకున్నారు కాబట్టి దానికి పెట్టాలని నేను ప్రతిపాదనిస్తూ మరి అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. పురాతన పరిరక్షణ సంరక్షణ సమితి అని ఏదైతే ఆయన ఒక విజన్గా తీసుకొని విశ్వేశ్వరరెడ్డి గారు ఎప్పటి నుంచో పోరాటం చేస్తూ, అలాగే కమిషనర్ దగ్గరికి, అలాగే పెద్ద పెద్ద వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి చేస్తున్న విశ్వేశ్వరరెడ్డి గారికి, అలాగే ఈ సభకు విచ్చేసిన అఖిలపక్ష నాయకులకు, అలాగే రావు సంజీవరావు గారికి, అలాగే పేరు పేరున ప్రతి ఒక్కరికి, ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే ఈరోజు మేము కూడా పుష్కరాలు ఇంచుమించు, నాది 67 సంవత్సరాలు, అయితే ఇంచుమించు సుబ్బారావు గారి లాగే మేము కూడా 5 పుష్కరాలు చూసాం. పుష్కరాల్లో అనేది ఏదో వెల్ఫేర్ కార్యక్రమాలు చేసామనో, లేకపోతే ముగ్గు జల్లించామనో, మంచినీళ్ళు ప్యాకెట్ ఇచ్చామనో కాకుండా ఈరోజు మనకు వచ్చే బడ్జెట్ని ఎవరైతే సీనియర్ సిటిజన్స్, ఎవరైతే పురాతన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరం కలిసి ఒక సమావేశంగా ఈ యొక్క బడ్జెట్కి
రాజకీయ నాయకులతోటి అలాగే సిటీకి ఈ పుష్కరానికి ఇచ్చిన ఉన్నతాధికారులతోటి మనం ఒక సమావేశం ఏర్పరచుకొని ఈ సమావేశంలో ఈ ఇచ్చిన ఫండ్ని పర్మనెంట్గా రాజమండ్రికి ఉపయోగపడేలాగా చేయాలని మనం ఖచ్చితంగా తెలియపరచాలి. ఇది ఫస్ట్ ఇష్యూ. దీనికి ఏదైతే మన పుష్కర్ ఘాట్ ఉందో ఆ పుష్కర్ ఘాట్లో లాంచీల రేవు కాడ నుంచి అలాగే మన ఏదైతే మనకి చివర లాస్ట్ మన హరే రామ హరే కృష్ణ ఏదైతే ఉందండి టీ నగర్ దాకా దాన్ని ఒకటి ఫ్లడ్ వాల్ కట్టుకుంటూ దాన్ని డైరెక్ట్గా ధవళేశ్వరం వరకు వెళ్ళేలాగా ఒక రూట్ మ్యాప్ మనం ఇవ్వగలిగితే రాజమండ్రి ఉన్న రైల్వే స్టేషన్ ముందున్న ఏదైతే చాలా ప్రాబ్లం క్రియేట్ చేసే దాన్ని ఒక వే కింద మార్చగలుగుతాం. అది నా యొక్క ఉద్దేశం. అది కాకుండా ఏదైతే స్టాచ్యూస్ గురించి మనం మాట్లాడుకుంటున్నామో ఈ స్టాచ్యూస్ని ఒకే చోట ఒకే రకంగా అవి బ్రష్ కిందో లేకపోతే ఒక్కొక్కరిని ఒకళ్ళు పెద్దోళ్ళ కింద చూపించి ఒకళ్ళు చిన్నోళ్ళ కింద చూపించకుండా అందరినీ ఒకే డిసిప్లిన్లో ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా ప్రభుత్వం డబ్బులతో చేస్తానంటున్నారు కాబట్టి దీన్ని ఒకే రకమైన విధానంగా చేసి దానికి ఒక పార్క్ని తయారు చేసి అందరినీ ఒకే చోట పెడితే అది మనందరికీ పుష్కరాలు వచ్చిన యాత్రికులకి ప్లస్ దేశభక్తిని కూడా చూపించుకునే విధానంగా ఉంటుందని నేను విగ్రహాలు అనేది గురించే మనం ఇచ్చేసుకుంటాం కదా. అయితే మన ఉద్దేశం ఏంటంటే తల్లి లాంటి గోదావరిని ముందు పరిరక్షించుకోవాలండి. దాన్ని ముందు ఫస్ట్ విశ్వేశ్వరరెడ్డి గారు ఆ రోజు గోదావరిలోకి వెళ్ళి పడవలతో చేసే పని చాలా కష్టమైన పని అయినా సరే చెత్తా చెదారం తొలగించడం అది జరుగుతుంది. అది కరెక్ట్ కాదు. ఇంతకుముందు ఓన్ చేసేవారు 50 లక్షలతోటి డస్ట్ క్లీన్ చేసే ఒక యంత్రాన్ని పెట్టారు. ఆ యంత్రం ఎక్కడుందో కూడా కనిపిస్తలేదు. అది కూడా కాదు, రేపు జరగబోయే పుష్కరాల్లో మెయిన్ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని రాజమండ్రి ప్రజలకు పర్మనెంట్ సొల్యూషన్ కావాలనేదే మా ఉద్దేశం. యాజ్ ఏ సీనియర్ సిటిజన్గా నేను ఒక సలహా ఇస్తున్నాను. అయితే ఈ యొక్క రోడ్లు అనేదాన్ని మాత్రం ఈ వచ్చిన బడ్జెట్ని మాత్రం ఖచ్చితంగా మీరు దీన్ని మరొకసారి చెప్పడం జరుగుతుంది. ఏదో బ్లీచింగ్ పౌడర్కైనా వాటర్ ప్యాకెట్స్ అయినా ఫుడ్ ఇచ్చామనే విధానం ఖర్చు పెట్టాలండి. కాకుండా పర్మనెంట్ సొల్యూషన్ చేసి రాజమండ్రిని అభివృద్ధి దశకి తీసుకెళ్ళాలి. రెండోది ఏదైతే మనకి ఇంతకుముందున్న ప్రభుత్వం వారు మంచి అంటే రాజమండ్రిని ఉద్దేశించి రాజమండ్రి యొక్క పురాతనమైన పరిరక్షణ విధానంగా కొన్ని కట్టడం జరిగింది. అలాంటిని కూడా రాజమండ్రిలో రాజమహేంద్రవరం ఒక చరిత్రాత్మకమైన రాజమహేంద్రవరం కాబట్టి ఆ రకంగా డెవలప్ చేయాలి. దాంతోపాటు ఈ సర్వీస్ రోడ్లు అనేది ఖచ్చితంగా జరిపించాలని కోరుకుంటూ గోదావరి పరిరక్షణ అనేది మాత్రం మరి ముఖ్యంగా ఎక్కువ డబ్బులు దానికి ఖర్చు పెట్టి దాన్ని మనం కాపాడుకుంటే మన తల్లి లాంటి గోదావరి మంచినీళ్ళు తాగే అవకాశం ఉంటుందని, అలాగే కాబోయే అనారోగ్యాలన్నింటినీ కట్టే విధంగా మెడికల్ని ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. మనకిచ్చిన అమౌంట్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి రాజమండ్రిలో ఉన్న ప్రతి ప్రజలు కూడాను దాన్ని సద్వినియోగం చేసుకునేలాగా పర్మనెంట్ కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ నమస్కారం చేసుకుంటున్నాం. మాది ఎస్సీ ఎస్టీ బీసీ సంఘం నాయకులు అండి. రాజమండ్రిలో గత 25 సంవత్సరాల నుంచి మేము ఒక కార్మికులుగా ఉండి ఒక నాయకులుగా ఉండి కూడాను ఈ పుష్కరాల నిమిత్తమే ఒక పాంప్లెట్ కూడా ఒక 3 నెలల క్రితం రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క పుష్కరాలని ఘనంగా చేసుకొని మన యొక్క రాజమండ్రి యొక్క ఏదైతే రాజమండ్రి యొక్క దీన్ని మనం ప్రపంచమంతా కాశీలాగా చూపించాలనే ఉద్దేశమే మా ఉద్దేశం. కాబట్టి దీన్ని చాలా డెవలప్ చేయాలని కోరుకుంటూ ఫండ్ను మిస్యూటిలైజ్ అవ్వకుండా ఎవరైతే సీనియర్ లీడర్స్ ఎవరైతే నాయకులు ఉన్నారో ఆల్ పార్టీసు ఇప్పుడు ఏదైతే పెట్టారో అఖిలపక్ష సమావేశంలాగా ఈ పెద్దలందరూ కూడా ఈ పుష్కరాలకు వచ్చే స్పెషల్ ఆఫీసర్తో మనం అందరం కూడా ఇన్వాల్వ్ అయ్యి మన సలహాలు తీసుకునేలాగా వాళ్ళకి ఇవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ. మధు శివసుబ్బారావు గారికి అలాగే వేదిక మీద ఉన్నటువంటి అన్ని రంగాలు పార్టీలు నాయకత్వం అందరికీ పేరు పేరున
నమస్కారాలు తెలియజేస్తూ ఇప్పటివరకు చాలా విషయాల్ని చర్చించారు. కొన్నింటికి ఎమ్మెల్యే గారు కూడా వచ్చి క్లారిఫికేషన్లో ఇచ్చారు. వాటన్నింటి జోలికి మళ్ళీ వెళ్లకుండా కొన్నింటిని క్లించ్ చేశారు. కాబట్టి ఇంకా రాజమండ్రి నగరాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం అన్ని వైపుల నుంచి అందరి నుంచి అభిప్రాయాలు తీసుకోవడానికి ఏర్పాటు చేసిన ఈ అఖిలపక్ష సమావేశాన్ని మరింత పరిపుష్టి చేసుకుని నగర ప్రజలకి మరిన్ని సౌకర్యాలు అందించడం కోసం దీన్ని కొనసాగించాలని చెప్పి కోరుతా ఉన్నాను. నా నుంచి పెట్టేటువంటి ఒక ప్రతిపాదన ఏంటంటే రాజమండ్రి నగరంలో ఉన్న ప్రజలకి మంచినీరు అందించాలి. త్రాగునీరు అనేది ఈరోజు రాజమండ్రి నగరంలో పెద్ద సమస్య. నగర సుందరీకరణకి ఇచ్చినంత ప్రాధాన్యత నగరంలో ప్రజలకు మంచినీళ్ళు తాగడానికి, పారిశుద్ధ్యం, డ్రైనేజ్ వ్యవస్థను అభివృద్ధి చేయడానికి ఖర్చు పెట్టట్లేదు. కాబట్టి పాలకుల యొక్క, అధికారుల యొక్క ప్రయారిటీస్లో డ్రింకింగ్ వాటరు, శానిటేషను, డ్రైనేజ్ సిస్టమ్సు, అలాగే రోడ్లు ఇవి ప్రయారిటీగా ఉండాలని చెప్పి ప్రజలు అప్పుడు మాత్రమే సౌకర్యవంతంగా ఉంటారు. ఇవి లేకుండా గోదావరి గట్టిన ఎన్ని సుందరీకరణ పనులు చేసినా ఇప్పుడు ఉన్నటువంటి నాయకుల యొక్క మనం గౌరవప్రదంగా చూసుకునేటువంటి చాలామంది వ్యక్తుల యొక్క విగ్రహాలు ఉన్నాయి. అలాంటి విగ్రహాలని వాటి గౌరవ భంగం కలగకుండా వాటిని యథాస్థానంలో కానీ లేదా అందరూ ఆమోగ్యోదయంతో ఏదైనా ఒక క్రమ పద్ధతిలో కానీ వాటిని కొనసాగించాలి, అక్కడే ఉంచాలి అనేది తెలియజేస్తూ ప్రధానమైన మంచినీరుకి, పారిశుధ్యానికి, రోడ్లకి వీటికి ప్రాధాన్యత ఇవ్వాలి. వీటి తర్వాత సుందరీకరణ. కానీ సుందరీకరణకి మొదట 100 కోట్లు ఖర్చు పెట్టి వీటిని ద్వితీయ తృతీయ ప్రాధాన్యతలు పెట్టడం అనేది సరైన పద్ధతి కాదు. దీన్ని అఖిలపక్షంగా మరింత 10 MLT ప్లాంట్లు రాజమండ్రి నగరానికి మరొక 3 ప్లాంట్లు ఖచ్చితంగా అవసరం ఉన్నాయి. రాజమండ్రి నగర జనాభా చాలా వేగంగా పెరుగుతుంది. మనకి మంచినీళ్ళు వచ్చేటువంటి సమయం కూడా చాలా తక్కువ ఉంటుంది. ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట. గోదావరి గట్టున ఉన్న వాళ్ళు మనం మంచినీళ్ళ కోసం ఎదురు చూసే పరిస్థితి ఉండడం అంటే అది చాలా దారుణమైన విషయం. కాబట్టి మంచినీళ్ళు అందించేదానికి అవి కూడా శుభ్రమైన నీరు. ఈరోజు ఆవ ఛానల్ సంబంధించి చాలా సందర్భాల్లో ఇక్కడ ఉన్న వేదిక మీద ఉన్న పెద్దలందరికీ మళ్ళీ నేను పాఠం చెప్పక్కర్లేదు. కానీ ఏదైతే దాన్ని కిందకి తీసుకెళ్ళి నన్నా ఛానల్ నుంచి కిందకి తీసుకెళ్ళి బ్యారేజ్ కిందకి కలపాలి, ఆ మురుగునీరు, ఆ డ్రైనేజ్ నీరు, పారిశ్రామిక వ్యర్థాలు మనకి ఇంటేక్ పాయింట్ పైన కలుస్తున్నాయి. ఆ ఇంటేక్ పాయింట్ పైన కలవడం వల్ల చాలా అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. నగర ప్రజల ఆరోగ్యం కూడా చాలా దెబ్బతీస్తూ ఉంది. కాబట్టి ఈరోజు మన కుటుంబాలందరికీ పుష్కరాల సందర్భంగా మనందరిళ్ళకి మన బంధువులు, మిత్రులు అందరూ వచ్చే సమయం, వాళ్ళకి మంచిగా మనం ఆతిథ్యం ఇవ్వాలి అంటే ఇవి కనీసమైనటువంటి అవసరాలు, వీటిని దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి ఈ అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి పెద్దలందరికీ, ఇక్కడ హాజరైనటువంటి మిత్రులు, నగర శ్రేయోభిలాషులు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను. ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ నా నమస్కారాలు. నేటి రోజున మేము అఖిలపక్షం అంటే ఏదో సొల్యూషన్ దొరుకుతుంది, రాజమండ్రిలో పెద్దలందరినీ పోగెడుతున్నారు, అందులోకి శివరామ సుబ్బారావు గారు అంటే అడ్వకేట్గా రాజమండ్రిలో ప్రసిద్ధి, గొప్ప వ్యక్తి, గొప్ప మేధావి అని మేము ఊహించి అందరితోటి రాబోయే పుష్కరాలకు ఒక సొల్యూషన్ తీసుకొస్తారు అనుకున్నారు. అయితే ఎజెండాలో విగ్రహాలనే పెట్టారు. విగ్రహాలతోటి, ఎందుకంటే మనం ఎన్నో పుష్కరాలు చూస్తున్నాము. ఈ మధ్య జరిగింది ఉత్తరప్రదేశ్లో, ఎంతమందిని నష్టపోయామో తెలుసు. మనకి లక్షల కోట్లు, 10 కోట్లు వస్తారనేసి నేను భావిస్తున్నాను. 10 కోట్ల మంది జనాభాని రాజమండ్రి బరాయించేటటువంటి పరిస్థితుల్లో లేదు. దానికి తగ్గ సదుపాయాలన్నీ చేయాలంటే ప్రభుత్వాన్ని నిలబెట్టాలంటే మనం మద్దూరు సుబ్రహ్మణ్యం గారు లాంటి, సుబ్బారావు గారు లాంటి వారు పట్టుకుంటే ఈ రాజకీయ వ్యవస్థని కూడా కంట్రోల్ చేస్తారు, స్ట్రీమ్లైన్ చేస్తారు అనేసి నేను భావించి వేళ ఈ కార్యక్రమానికి వచ్చాను. కానీ ఇది ప్రెస్ మీట్లో కంటిన్యూ చేసేసి వచ్చిన రాజకీయ నాయకుడి కల్లా ఇచ్చేస్తే రాజకీయ నాయకులు ఎవరైనా సరే నేను చేశాను, నేను చేస్తానంటారు తప్పితే వాళ్ళ దగ్గర సొల్యూషన్ ఏమొస్తుంది? ముందు మనకు ప్రజలు ముఖ్యం.
రాజమండ్రి ప్రజలు నిలబెట్టే పరిస్థితికి మనం తీసుకురావాలి. దానికి మీలాంటి మేధావులు కంకణం కట్టుకుంటారని నేను భావిస్తున్నాను. అలాగనే మేము అప్పుడే ఒక 1 year ముందే వెళ్ళాము. అయితే జనంలో 85% వరకు ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంఘం తరపున ఈ వర్గాలకి పుష్కరాల్లో జరిగే అన్యాయాలు, ఈ వర్గాల పుష్కరాల్లో ఏం చేయాలనే దాని మీద మేము గవర్నమెంట్ని కోరాము. అలాగనే కలెక్టర్కి ఇచ్చాము, మినిస్టర్స్కి ఇచ్చాము, ఎమ్మెల్యేలకు ఇచ్చాము, గవర్నమెంట్కి రిజిస్టర్ పోస్టులో పంపాము. దాని మీద కార్యాచరణ కూడా తీసుకుంటున్నాము. ఆ కార్యక్రమంలో భాగంగా మేము కొంత కార్యక్రమం తీసుకునేటప్పుడు మరి సుబ్బారావు గారు లాంటి పెద్దల్ని కూడా మేము ఇన్వాల్వ్ చేసుకోవాలని, సలహా సంప్రదింపులు చేయాలని కోరుకుంటాం. ఈ సభాముఖంగా ఈ రోజున నేను మీ అఖిలపక్ష యొక్క సహాయం కావాలనేసి మేము చేయబోయే కార్యక్రమానికి అంటే మేము ఇదంతా చదివి మిమ్మల్ని ఇప్పించదలుచుకోలేదు. ఒక ఎజెండాగా ఓ పత్రికను మాత్రం మీకు ఇస్తున్నాము. ఇది మమ్మల్ని సమర్థిస్తారని మేము చేయబోయే కొంచెం సుబ్బారావు గారికి అని కోరుతూ ఎంతటితో నిర్మిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. అధ్యక్షత వహిస్తున్న 4 తరాల న్యాయవాద వృత్తిలో అపార అనుభవం కలిగినటువంటి మద్దూరి శివసుబ్బారావుకి మొట్టమొదటిగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేయాలి. మనం ఏదైనా సలహా కోసం సంప్రదింపులకు వెళ్ళామనుకోండి, వేలాది లక్షలాది రూపాయలు ఫీజులు ఇవ్వాలి. కానీ ఊరి కోసం నేను ముందుంటానని చెప్పి మరి మద్దూరి శివసుబ్బారావు గారు రావడం నిజంగా ఆయన సమావేశంలో అధ్యక్షత వహించడం చాలా సంతోషంగా ఉందని చెప్పి తెలియజేస్తూ, అలాగే వివిధ పక్షాలు అన్నీ కూడా పాల్గొని వారసత్వ సంపద పరిరక్షణ కోసం మరి ఈరోజు అఖిలపక్ష సమావేశంలో మా మిత్రుడు బలరాం నాయుడు అలాగే మాచిరా శ్రీనివాసాలు ఇద్దరు వచ్చి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తామంటే ఏంటనంటే వాళ్ళు చెప్పింది 2 సబ్జెక్టులు. పుష్కరాల పేరుతో రాజమహేంద్రవరం వారసత్వ సంపద కలిగినటువంటి ప్రముఖుల విగ్రహాలన్నీ కూడా తొలగిస్తున్నారని చెప్పి. ఇవాళ నాకున్న అనుభవంలో అయితే నేను మా కుంభమేళకు కూడా వెళ్ళాను మొన్న. వాళ్ళు కుంభమేళ జరిగినప్పుడు 3-4-5 నెలల ముందే వివిధ పక్షాలను పిలిచి మా మాస్టర్ ప్లాన్ ఇది, మేము ఎలా చేయబోతున్నాం, సలహాలు సూచనలు ఏమైనా ఉంటే చెప్పండి అని చెప్పి తీసుకున్నటువంటి చరిత్ర ఆ ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్కి ఉంది. మన ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు గారు మున్సిపల్ మినిస్టర్ గారిని వీళ్ళందరినీ కూడా పంపించి అక్కడ సలహాలు తీసుకున్నారు. నేనైతే ప్రభుత్వం అనేది దేనికోసం తాపత్రయపడుతుంది, ప్రజల అభిమానం కోసం తాపత్రయపడుతుంది. అటువంటి అభిమానం పొందాలని అంటే ముందు ఎవరైతే రాజమండ్రిలో ఉన్నారో వివిధ అఖిల పక్షాలను అందరినీ కూడా పిలిచి మా మాస్టర్ ప్లాన్ ఇది, దీన్ని ఎలా చేయబోతున్నాం. ఇప్పుడు విగ్రహాలే ఉన్నాయి. హైదరాబాద్లో అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇంచుమించు మన తెలుగు సంస్కృతికి ప్రతిబింబించే విగ్రహాలన్నీ కూడా పెట్టడం జరిగింది. ఇవాళ విగ్రహాలు అలాగే ఉన్నాయి, దానికి రూపురేఖలు ఉన్నాయి. ఎన్నో అభివృద్ధులు జరిగినా విగ్రహాలకు ఏ విధమైన అవాంతరాలు కలగలేదు. అలాగే నేనైతే తీర్మానం ఏంటంటే మొట్టమొదటిగా ప్రభుత్వం చేయబోయేటువంటి మాస్టర్ ప్లాను ఏం చేద్దంటే అభివృద్ధి అనేది నిరంతరం జరుగుతూనే ఉంటుంది. ఒకప్పుడు చెన్నారెడ్డి గారు ఉన్నప్పుడు ఘాట్లే సరిగ్గా లేవు, ఘాట్లు కట్టారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, మరింత అభివృద్ధి చేశారు. అభివృద్ధి చేసినప్పుడు ఏంటంటే మాస్టర్ ప్లాన్ ఇవ్వాలా. ఆ మాస్టర్ ప్లాన్ ఏంటనేది స్పష్టంగా చెప్పాలా. చెప్తే అది ప్రభుత్వానికి మంచిది. ఇవాళ మల్నాటి వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఇక్కడ ఎవరైతే సలహాలు సూచనలు ఇచ్చారో అవి కూడా తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి అలహాబాద్ తరాలాగా మనం కూడా ఒక మాస్టర్ ప్లాన్ రూపొందించింది. ఆ ప్రభుత్వాన్ని ఫాలో అవ్వాలని ఏం చేతనంటే చంద్రబాబు నాయుడు గారు నారాయణ గారిని మొత్తం ఒక టీమును పంపించారు అక్కడికి. అలహాబాద్లో ఏ విధంగా జరుగుతుంది చూసి రండి. రేపు రాజమండ్రి పుష్కరాల్లో నిన్న కూడా ఆయన మాట్లాడుతూ చెప్తున్నాడు, రాజమండ్రిలో గోదావరి గురించి అన్నిటి గురించి చెప్తూ
ఈ పుష్కరాల గురించి కూడా మా ప్రస్తావన చేసినప్పుడు ఇది మన కుంభమేళా లాగా మంద కూడా ఫాలో అవ్వాలని చెప్పి కోరుకుంటూ అందరూ సలహాలు సూచనలు తీసుకోవాలని, అలాగే ఈ వారసత్వ సంపదకి సంబంధించినటువంటి విగ్రహాలు ఒకవేళ ఏదైనా మార్పులు చేర్పులు ఉంటే మరింత అందంగా చేకూర్చేలాగా ఏం చేయబోతున్నారు అది కూడా చెప్పాలని. అది అలా కాదు, ఇప్పుడు అభివృద్ధి అనేది నిరంతరం జరుగుతుంటుంది. అది ఒకప్పుడు రాజమండ్రి మునిగిపోయింది, తర్వాత గట్టు పెరిగింది, గట్టు పెరిగిన తర్వాత ఒక విధంగా అయింది. మేము ఉన్నప్పుడు రిటైనింగ్ వాలే కట్టాం కంప్లీట్గా. గౌతమి ఘాట్కి గోదావరి ఫ్లడ్ రాకుండా రిటైనింగ్ వాలే కట్టాం మొత్తం అంతా ఇంచుమించుగా. మొత్తం సీసీ వాళ్ళు ఎక్కడి నుంచి గౌతమి ఘాట్ నుంచి ఇటు రోడ్ కమ్ రైలు బ్రిడ్జి వరకు కూడా రిటైనింగ్ వాళ్ళు. ఎంత ఫ్లడ్ వచ్చినా ఎంత వరదలు వచ్చినా ఒక్క చుక్క నీరు లోపల రాకుండా రిటైనింగ్ వాళ్ళు కట్టడం జరిగింది. ఈ మార్పులు చేర్పులు అనేది ఒకటి మాత్రం నేను గతంలో ఉన్నప్పుడు కూడా ఒక ప్రపోజల్ ఏంటంటే రోడ్ కమ్ రైలు బ్రిడ్జి నుంచి డైరెక్ట్గా యాక్సెస్ ఉండాలి. ఏం చేతనంటే ఇటుపక్క రెండు కూడా గౌతమి ఘాట్లోకి బస్సులే వెళ్ళడానికి అవకాశం లేదు. బస్సులే వెళ్ళడానికి అవసరమైతే ఒక రోడ్డు కూడా ఫార్మేషన్ చేయాలనేది గతంలో ఉండేది. అంటే మన మాజీ ఎంపీ గారికి జరుగుతున్న పరిణామాల్లో ఒకసారి దృష్టి చేస్తున్నాను. అలాంటి మార్పులు ఇవాళ ఉంది. భరతరామ్ గారు టైంలో అనేక అభివృద్ధి సంక్షేమం తీసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం వచ్చింది, వాళ్ళు తీసుకుంటున్నారు. తీసుకునేది ఏంటంటే ప్రజల మనోభావాలకు అనుగుణంగా తీసుకుంటే బాగుంటుంది. అలహాబాదు కుంభమేళా లాగా ఏమైతే వాళ్ళు ఫాలో అయ్యారో అదే ఫాలో అవ్వమని. ఇంచేతంటే రాష్ట్ర ప్రభుత్వం ఫాలో అయింది, అందరిని పంపించారు, అక్కడికి పంపించి మొత్తం సర్వే చేయించారు. అలాగే మనకు కూడా రాజమండ్రిలో బేసిజానికి పోకుండా తీసుకోవాలని చెప్పి ఒక తీర్మానం చేస్తే తప్పనిసరిగా మనం అనుకున్నటువంటి ఏమైతే అపోహలు ఉన్నాయో అన్నీ తొలగిపోతాయని చెప్పి తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు తెలియజేస్తే, అలాగే దాన్ని ఇంప్లిమెంట్ చేసింది మాసిరాజు శ్రీనివాస్ గారు, అలాగే మన బలరాం రాయుడు గారు, వీళ్ళిద్దరు ఇంప్లిమెంట్ చేశారు. ఎంత చక్కగా ఈ సమావేశాన్ని జరిపినందుకు ముఖ్యంగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇవాళ రాజమండ్రిలో కొత్త సాంప్రదాయం ఏంటంటే ఎవరు ఏ పార్టీలో ఎవరెవరు ఎక్కడున్నా కూడా అవసరమైతే అందరూ ఒకటై ఏ కార్యక్రమం మంచి కార్యక్రమం ఏదైనా ఉంటే అందరం కలిసి మేము చేస్తాం అనేటటువంటిది ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మనం తెలియపరచడం అనేది చాలా ఆనందదాయకం. దానికి ఇవాళ అధ్యక్షులుగా ఉన్నటువంటి శివసుబ్బారావు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. అందరూ చెప్పారు, మళ్ళీ చెప్పిందే చెప్పడం అన్నది కాకుండా ముఖ్యమైనది ఇవాళ రాజమండ్రికి ఓ మూడు కనపడుతున్నాయండి. ఏమిటంటే ట్రాఫిక్ సమస్య. మీరు ఎక్కడ చూడండి చాలా దుర్భరంగా ఉంది ట్రాఫిక్. కానిస్టేబుల్స్ కూడా అక్కడ డ్యూటీ చేయలేని పరిస్థితిలో ఉంది. ఆ షెల్టాన్ సెంటర్లో కానీ లేదంటే అక్కడ మన తాడి తోటలో కానీ బైపాస్ రోడ్లు కానీ అన్నీ కూడా సాయంకాలం అయ్యేటప్పటికి మరి హైదరాబాద్ ట్రాఫిక్ ఎలా ఉంటుందో అదే టైప్లో ఉండడం జరుగుతోంది. దాని మీద మున్సిపల్ అధికారులు కానీ ట్రాఫిక్ పోలీసులు కానీ శ్రద్ధ వహించాలి. ముఖ్యంగా ఏంటంటే దానికి కారణం ఏంటంటే మనకు రోడ్లు చాలా ఇరుగ్గా ఉన్నాయి. దాన్ని ఎప్పుడో మరి వైడెన్ చేయడానికి కూడా ప్రపోజల్స్ ఉన్నాయి, కానీ ఆ వైడెన్ చేయడం కూడా ఇంతవరకు జరగలేదు. అయితే పుష్కరాల నాటికి మనం కొత్తగా మరి ఇంతవరకు ఎంపీ గారు కూడా దాంట్లో చాలా వరకు అవగాహన ఉంది ఆయనకి. మన రోడ్ కమ్ రైలు బ్రిడ్జి నుంచి 100 ఫీట్ రోడ్డు వరకు కూడా ఫ్లైఓవర్ పెట్టి అక్కడ నుంచి షెల్టాన్ ఘాట్ నుంచి డైరెక్ట్ రోడ్డు ఒక 80 ఫీట్ రోడ్డు, అలాగే ఎస్వి మార్కెట్ దగ్గర నుంచి ఒక 80 ఫీట్ రోడ్డు దానికి కనెక్షన్ కనుక ఇస్తే ఇవన్నీ కూడా ఒకసారి టేకప్ చేయాలి. మరి ప్రపోజల్స్ వెళ్ళి అవన్నీ కూడా మనం సాధించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఇకపోతే కొన్ని ట్రాఫిక్ సెంటర్స్ కూడా అవి ట్రాఫిక్ ఐలాండ్స్ కింద తయారు చేసి ప్రముఖుల విగ్రహాలు పెట్టేటప్పుడు అక్కడ ట్రాఫిక్ ఐలాండ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు జాంపేటలో ఉన్నటువంటి అబ్దుల్ కలాం గారిది ఉంది, అదో ట్రాఫిక్ ఐలాండ్ కింద తయారు చేసి చుట్టుపక్కల ఉన్నది కూడా ఆక్యుపేషన్ చాలా ఉన్నాయి. అలాగే జక్కంపూడి రామ్మోహన్ రావు గారు ఉన్న ఆ సెంటర్ కూడా ట్రాఫిక్ ఐలాండ్ పెట్టాలి. అలాగే మనకి దేవి చౌక్ దగ్గర ఎలా ఉంది అక్కడ కూడా ఆక్యుపేషన్స్ ఉన్నాయి. అలాగే మళ్ళీ గోకారం బస్ స్టాండ్ దగ్గర అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర కూడా ట్రాఫిక్ ఐలాండ్స్ పెట్టి వాటికి ఒక పేరు ఆ ట్రాఫిక్ ఐలాండ్కి కూడా ఇది ఒక అంబేద్కర్ సర్కిల్ అని, అలాగే ఏసీవై రెడ్డి సర్కిల్ అని, లేకపోతే ఇటువంటి
అన్నీ ఒక్కో సర్కిల్ కింద మనకి హైదరాబాద్లో ఎలాగైతే సర్కిల్స్ ఉంటాయో అటువంటి సర్కిల్స్ కూడా పెడితే బాగుంటుందని మా అభిప్రాయం. అలాగే ఇప్పుడు కొత్తగా సిటీ అంతా కూడా డెవలప్ అయిపోతుంది. అన్ని చోట్ల కూడా జంక్షన్కి వస్తాయి ముందు ముందు. ఆ జంక్షన్ అన్నింటినీ కూడా ట్రాఫిక్ ఐలాండ్స్ పెట్టి ఆ సెంటర్స్ కూడా ఒక పేరు పెడితే, ఒక మహనీయుని పేర్లు పెడితే చాలా బాగుంటుందని చెప్పేసి నా అభిప్రాయం. ఇకపోతే మన ఎంపీ గారికి కూడా తెలుసు, మాస్టర్ ప్లాన్లో ఉన్నటువంటి కరెక్షన్ చేయవలసింది ఒకటి ముఖ్యమైనది ఒకటి ఉంది. ఎంపీ గారు మీరు కొంచెం దయించి ఒక్కసారి కాన్సన్ట్రేట్ చేయండి సార్. ఏంటంటే మాస్టర్ ప్లాన్లో చిన్న ఇరుకు సందులు కూడా రోడ్డు 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 అని చూపించారు. అక్కడ ఎవరైనా ఇదివరకు ప్లాన్ అప్రూవల్ అయ్యి ఉండి అక్కడ ఇల్లు ఆల్రెడీ కట్టేసుకుని 30-40 సంవత్సరాలు అయిపోతే దాని మీద పైన ఒక అంతస్తు వేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ట్రాఫిక్ రోడ్డుకు ఉంది, మీరు 30 ఫీట్ రోడ్డుకి అటు ఇటు కూడా వదలండి, మున్సిపాలిటీకి రిజిస్టర్ చేయండి అని అనేక ప్లాన్లు రిటర్న్ చేస్తున్నారు ఇవాళ. మరి ఏంటి అసలు వీధులేంటి, సందులేంటి, మెయిన్ రోడ్డు అంటే ఏంటి? ట్రాఫిక్ రోడ్డు, ట్రాఫిక్ ఉన్నది రోడ్డు. అది కాకుండా సందు కూడా రోడ్డు అని చూపిస్తుంటే కాదండి, సమస్యలు ఉన్నాయి కాబట్టి అవి కూడా మనం చర్చించుకుంటున్నాం. అది ప్రజల యొక్క సమస్య. ఇవాళ వరకు కూడా ఎవరు కూడా దృష్టి తీసుకురాలేదు, ఇది ఎవరో దృష్టి తీసుకురాలేదండి. స్ట్రీట్ అన్నప్పుడు ఇప్పుడు మాస్టర్ ప్లాన్లో స్ట్రీటు అని పెట్టాలి, అన్ని రోడ్డు. అదే సార్ ఒకసారి మనం దీంట్లో అదే మన రిజల్యూషన్ ఒకటి రాసుకుంటేనే నెక్స్ట్ ఫాలోఅప్ చేయొచ్చు. అవునండి, ఏంటంటే ప్రజలకు ఉపయోగపడేలా ఉండాలి తప్ప, ప్రజలు హింసించేలా ఉండకూడదు కదా. దాన్ని మాత్రం టేకప్ చేయాలని చెప్తున్నాను నేను తప్పకుండాను. సరే, ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దల దగ్గర సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి అఖిలపక్ష సమావేశం అంటే అన్ని వర్గాలను కలిపి ఇవాళ 30 సంవత్సరాల తర్వాత దేదీప్యమానంగా జరిగిన సమావేశం ఏదైనా ఉంటే ఇది ఒకటే ఉంటుంది. మా అదృష్టం ఏంటంటే మద్దతు శివసుబ్బారావు గారు అధ్యక్షులు వేయడం, అలాగే విశ్వేశ్వర రెడ్డి గారు ముఖ్యంగా ఫస్ట్ నుంచి కూడా మాకు మద్దతు బాగా పలికింది భరతరావు గారు, అలాగే రోజ్ సూర్యప్రకాశం, అలాగే మన ఆదిరెడ్డి వాసు, తోట మన మధు గారు, అరుణ్, అలాగే పవన్, ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి మళ్ళీ ఒక 15 రోజుల్లో కలుద్దాం. ఇవాళ 5వ తారీఖు 20వ తారీఖు లోపల మళ్ళీ కళ్ళానికి ప్రయత్నం చేద్దామని చెప్పి తెలియజేస్తాం.